నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం తాండూరు బస్ స్టాప్లో ఉన్నాం. పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. చేవెళ్ళ పార్లమెంట్ కిందకి వస్తుంది తాండూరు. మరి తాండూరు ప్రజలు ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది భారతదేశానికి అని అనుకుంటున్నారు. మీరు చూడొచ్చు ప్రయాణ ప్రాంగణం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాండూరు బస్ స్టేషన్ అని ఉంది. ఇక్కడ అడుగుదాం అన్న వాళ్ళను. అన్న నమస్తే, ఎట్లా ఉందన్న? ఫ్రీ బస్ ఇస్తున్నారు, బస్ స్టాండ్లో ఉంది, ఎట్లా ఉంది? ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటారు కానీ ఇబ్బంది చదువు ఇలా అడుగుదాం. అమ్మా, ఫ్రీ బస్ మంచిగా ఉందా? మంచిగా ఉన్నది. హ్యాపీయా? హ్యాపీ. మంచిగా వస్తున్నాయి టైం బస్సులు? టైంకే వస్తున్నాయి. అన్ని మీరే అంటారు. ఫ్రీ బస్సులు అంటే టైంకే వస్తలేవు. ఈ మహబూబ్నగర్కి వెళ్ళి వస్తున్నాం పొద్దుగాల. దీన్ని కాల్చుకొని ఫోటోలు ఏం చేయాలి? నువ్వుడు దబ్బుడు ఫ్రీ బస్ అన్నప్పుడు ఏందమ్మా మేకలు ఉరికినట్టు? మేకలు ఏడు కురుకుతాయి. బస్సులో కింద వాడని మీద వాడని బస్ మొత్తం ఆడపిల్లలే ఉండరు కానీ మగ పిల్లలు ఒకరు ఇప్పుడు ఎట్లా ఉంది ఎలక్షన్లో? మరి బస్సు ఫ్రీ ఇచ్చినాం కదా, నాకు మహిళలు ఓటేస్తారంటారు కాంగ్రెస్. బీజేపీ మోడీ సాబ్ కి మొత్తం భారత్ జనతా పార్టీకి జై మోడీకి పక్కా మోడీ సాబ్ 100%. మీరు ఒక్కరేస్తే ఎన్నో ఏళ్ళ పాడుబడ్డ గుడిని ఓపెన్ చేసిన తీసుమర గడత అతనే. ఆయనకి రామ మందిర్ రామ్ అనేది మన ఊళ్ళకు అంతే. జై శ్రీ మనాలే కుట్టాలి, వేరే ఇది అది చూడకూడదు. ఫ్రీ బస్ ఇస్తున్నాం, మాకు ఓటేయండి. బస్సులే ఎవరు చూసలే మోడీ మోడీ మోడీ. జై శ్రీరామ్. రాహుల్ గాంధీ మోడీ ఇద్దరిలో ఎవరు బెటర్ అన్న? మోడీ మోడీ. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో ఎవరు బెటరు? ఎమ్మెల్యేగా ఎంపీకి పోటీ చేస్తారు ముగ్గురు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. వీళ్ళ మధ్యలో ఎవరు బెటర్? ఇక లోకల్ గురించి అంటే ఏమో సరే. ఇక పైన అయితే ఆయన ఉండాలి. ఆయన అంటే మోడీ సాబ్. ఎందుకన్నా మీకు అంత అభిమానం? ఎందుకంటే ఇక చెప్పరాదు. ఇక చూస్తున్నాము బాగుంటుంది. కళ్ళు తెరిపించినట్లు వేసిండు ఆయన. చాలా అంతే జీవితం మొత్తానికి చాలా. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ జనాలు. మరి ఎట్లా అడుగుదాం? ఇక్కడ ఫ్రీ బస్కి వెళ్తుర్రా? వీళ్ళని అడుగుదాం. అమ్మ నమస్తే, ఫ్రీ బస్ ఉంది కదా, మంచిగా బస్సులు వస్తున్నాయి టైంకు? ఎవరు మీది? అంతారం. బస్సులు మరి ఫ్రీగా ఇస్తుంది, సీట్లు దొరుకుతున్నాయా? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. కేసీఆర్ నుంచి వచ్చిరా? ఏ సార్ కాదు, మీరు ఇష్టం. మీకు ఎట్లా ఉంది? ఇబ్బందులు ఉంటేనేమో చూపిస్తాను. ఇబ్బందులు ఉంటే చెప్పండి అన్న, మంచిగా ఉంటే మంచిగా చెప్పండి. ఇక జుంటిపల్లి అయితే బస్సులు సరిగా లేదని ఉన్నాయి. జుంటిపల్లి బస్సులు లేనే లేవు. అంటే కష్టం రావడం తీసుకుపోతున్నాం మేము. గోర్పల్లె లేదు బస్సులు, గోర్పల్లె లేదు. సరే కానీ ఇప్పుడు మీకు 2500 ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇస్తున్నారు ప్రతి మహిళకు అన్నాడు. కరెక్ట్ కానీ ఇస్తలేరు. ఈ మోడీ కూడా అవి అన్నాడు కదా, ఆడు కూడా ఏమి ఇస్తలేడు. బియ్యం ఒకటి వేస్తున్నాడు వాడు. అంతేనా? ఆ కుక్కకు బత్యం మనీ మోసం చేసి ఉన్న మాట చెప్తున్నా నేను. ఇక్కడ కొందరు యువకులు ఉన్నారు. భయ్యా చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్లు. చేస్తామన్నాడు కదా ఒకటి. ఇప్పుడు ఈ చెవెళ్ళ మొత్తం కొండకి మంచి ఫేవర్ అతని మీద ఒక రిమార్క్ కూడా లేదు. పోయి అసలు ఎవరు ఈ ప్రజెంట్ మన రంజిత్ రెడ్డి ఆయన నుంచి ఒక చిన్న వర్క్ కూడా లేదు. చేయలేదా? ఒకటి కూడా. సార్ ఒక మాట చెప్తే, తాండూరు నుంచి చెవెళ్ళ హైదరాబాద్ రోడ్ ఉంటుంది. దాన్ని అసలు ఈయన పోయి కనీసం సెంట్రల్తో మాట్లాడితే కూడా రోడ్ వస్తుంది, మాట్లాడలే. అది అసలు కొండ ఏం లేకున్నా కూడా దాన్ని ట్రై చేస్తా
రాహుల్ 100% గెలుస్తుంది. కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డ ఓటేయని కేసీఆర్ చెప్తుంది. కేసీఆర్ నా మొక్కం చూసి ఓటేయండి అంటున్నాడు. కేసీఆర్ ఏం చేసిండు? ఈతని రోహిత్ రెడ్డి నా పిల్లాని కాళ్ళు ఇరిగిపోయినాయి. దగ్గరకు పోతే కరెంట్ షాట్కి తగిలింది. దగ్గర పోయి కాళ్ళు మొక్కితే అరే గాడి లంజకోడు కానీ కాళ్ళతో తన్నాడు రోహిత్ రెడ్డి. ఇంత దారుణమా? అంత దారుణంగా నడుస్తున్నావు సార్. రాజకీయం అంది ఏంది అంది ఏంది ఏంది నడుస్తున్నది. అంత రాజకీయం చేస్తున్నాడు వాడు. అంచాడికి కాంగ్రెస్ గెలిచి బస్సులు టైంకి వస్తలేవా? అడుగుదాం నిజంగా అడుగుదాం. ఇంకా చాలా మంది ఉన్నారండి బస్ స్టాండ్లో అడుగుదాం ఎట్లా ఉంది. ఇంకా అమ్మా నమస్తే, ఏ ఊరు నుంచి బస్సులు టైంకి వస్తున్నాయా? బస్సులు ఎన్ని గంటలకు వచ్చారు? 3:30కు వచ్చి కూర్చున్నాం. 3:30కు బంటారం ఫ్రీ బస్ ఇస్తున్నట్టు మహిళలకు. ఫ్రీ బస్ అయ్యే గిరికి వచ్చింది. కాదమ్మా మీకు ఫ్రీ బస్ ఇస్తుండే సంతోషమేనా? లేదు సంతోషం ఉన్నది అడుగుడి. ఫ్రీ బస్ ఇస్తుండే కదా, ఫ్రీ బస్ ఉంది కదమ్మా సంతోషమా? టైంకి బస్సులు వస్తున్నాయా? అరే మాట్లాడాక చెప్పరా నాని, ఫ్రీ బస్సు ఉందా అమ్మ? ఫ్రీ బస్సు ఉంది, ట్యాంక్ బస్సులు వస్తున్నాయా? మరి వస్తలేవా? ఎవరమ్మా మీది? మీరు చెప్పండి. వస్తుంటే వస్తాయని, లేకపోతే ట్యాంక్ బస్సులు వస్తున్నాయా? ఎందుకు ఏమైంది? అంతకుముందు మరి ఇప్పుడు మహిళలు మాకు ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి మంచికి 4-5 వేలు మిగులుతున్నాయని చెప్తారు. ఏరా లేకపోతే మరి రేవంత్ రెడ్డి బాధపడతాడు కదా. రేవంత్ రెడ్డి బాధపడతాడు. ఎంతసేపు అమ్మా? 2 గంటలు మేము వచ్చి ఇది వరకు బస్సే లేదు. మళ్ళీ ఇంతసేపు నిలబడితే ఎట్లా? ఫ్రీ బస్సులు లేనప్పుడైనా మేము మంచిగా వెళ్ళిపోయినాం. ఏ ఊరమ్మా? ఏ మండలం? దగ్గరనేనా తాండూరుకు? దగ్గరనే. బస్సు వస్తే ఉరుకుతున్నారా జనాలు? చూడాలా? జనాలు చూడొచ్చండి. తాండూరు బస్ స్టాండ్లో ఒకటే బస్సు వస్తుంది, ఒకటే ఉరుకుడు. బస్సులు ఫ్రీగా చూడవచ్చు మీరు. బస్సులలో ఉరుకుతున్నారు. ఫ్రీ బస్ కోసం జనాలు పరిగెడుతున్నారు. ఫ్రీ బస్సు సంతోషం అమ్మా. ఫ్రీ బస్సు సంతోషం. ఫ్రీ బస్సు సంతోషమా? ఫ్రీ బస్ ఓకేనా? అంతేనా? టైంకి బస్సులు వస్తలేవా? 3 గంటల టైంకి బస్సులు వస్తాయి. ఏం చేయాలి? పెట్టినందుకు మొదటి బస్సులు వస్తాయి. అమ్మా టైంకి బస్సులు వస్తున్నాయా? మేము అన్ని ఇస్తున్నాం, మీరు అబద్ధాలు చెప్తున్నారు. చూడొచ్చండి తాండూరులో బస్సుల కోసం కిక్కిరిసిపోతుంది జనం. మీరు ఎక్కడికి ఏ బస్సు అమ్మా? ఇది ఏ బస్సు చూద్దాం జరా. ఈ బస్సు ఏదో చూద్దాం. ఈ బస్సు త్వర మామిడి అని ఉంది. చాలా మంది ఉండండి, డ్రైవర్తో నేను మాట్లాడతావు కానీ. ఇది త్వర మామిడి అని బస్సు ఉంది. అడుగుదాం మరి. చాలా మంది ఫ్రీ బస్ 25 పక్కన బస్సు వచ్చినా వస్తున్నాం. ఇక్కడ భూమిలో కలిసి చేతిలో కష్టపడి వస్తున్నాం. ఈసారి ఓటేయండి. మళ్ళీ ఓటు ఈసారి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, వేస్తాడు. ఇక వేస్తాడు. పైసలతో ఇచ్చుకోకు కానీ పొద్దున వచ్చి ఇప్పుడు అంటే పెళ్లి పోయి సాయంత్రం 4 గంటలకు పోయిన పెళ్లికి ఒక్క బస్సు లేదు. పెళ్ళి అయిపోయింది, పైసలు అయిపోయింది, అంత అయిపోయింది. ఊరికే ఉత్తపో తిని వచ్చినాం అంతే. బస్సులు పెట్టుకుని ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. మరి కాంగ్రెస్ కు ఓటేయమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తర్వాత ఏం చేస్తారు సార్? ఈసారి ఎలక్షన్ అయిపోయాక బస్సులు పిరి బస్సులు తీసేస్తే వేస్తాం. ఏమో టైంకి లేవు మరి బస్సులు. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు? మోడీయా రాహుల్ గాంధీ అనుకుంటారా? మోడీ ఎందుకు?
బైసాబాద్ మండల్ సమాచారం బాలరామ్ ఏం కాదు ఏం కదమ్మా ఏం కాదు ఆయనకు బాధ అనిపించింది చెప్తున్నాను సమాచారం బైసాబాద్ మండల్. ఓకే ఒక్క నిమిషం మీరు చెప్పండి అన్న, ఫ్రీ బస్సు మంచిదా లేకపోతే ఎట్లా టైంకి బస్సులు వేస్తున్నాడా? అసలు టైంకి అయితే వస్తలేవు. టైంకి బస్సులు వస్తున్నాయమ్మా? టైంకి బస్సులు వస్తున్నాయా? మరి ఏం చేద్దాం? ఎవరంటారు అన్న? మొత్తం పనిచేయాలి సార్. అంత 6 గంటల ఒక బస్సు కొని ఆడలో కట్టిండు మొగోళ్ళు టికెట్ చేయాలి ఆడ చెప్పి ఏంటంటే ఫస్ట్ లేడీస్ ఫ్రీ బస్ అవును తీసేయాలా? ఉండన్నా బస్సులు టైంకి వస్తున్నాయా? సీట్లు దొరుకుతున్నాయా? బస్సులు వస్తున్నాయా? లేడీస్ ఫ్రీ పెట్టినప్పటి నుంచి తన్నలే ముందుగా కేసీఆర్ తన్నాలా? తన్నలే పక్క ఆయన నడిమిరిగిపోయి ఆయన హాస్పిటల్లో పడితే కాదన్నా ఆయన నడిమిరిగిపోయిందన్నా. నడుము కాదు ఇంకా దొక్కలే, ఇంకా రాజకీయం కాదు ఇంకా దొక్కలే వాడిని. మీ ఒక్కలేం ఇట్లా అంటారు, ఒక్కలేం అట్లా అంటారు. తొక్కలే వాడిని ఇంకా కాదు కానీ గెలవాడు. అమ్మ బస్సులు టైంకి వస్తున్నాయా? సీట్లు దొరుకుతున్నాయా? ఏమనిపిస్తుంది? టైంకి దొరకట్లే, సీట్లు దొరుకుతున్నాయా? ఎంతసేపు వచ్చి గంట నుంచి వెయిట్ చేస్తారా? మీరేమమ్మా మాట్లాడరు? అమ్మ పెద్ద తల్లి, ఇప్పుడు టైంకి బస్సులు వస్తున్నాయా? సీట్లు దొరుకుతున్నాయా? ఫ్రీ బస్ ఉంటే మంచిదా చెడ్డదా? ఎట్లా చేస్తే బెటర్? అంత మంచిగా సీట్లు దొరుకుతున్నాయా? సీట్ల మీద సీట్లు మీరు ఓళ్ళు లేకపోతే మీది మీకు గులుగుతా ఉంటారు. ఏం చేయాలి మరి? చెప్పండి అమ్మా. మీరు ఇప్పుడు పాప ఎవరు? మా పాపనే. మీ పాపనే. మీరు ఎంతసేపు వెయిట్ చేయాలి? గంట సేపు. హాఫ్ అన్ అవర్. ఎట్లా మరి ఏమనిపిస్తుంది? అంటే ఫ్రీ బస్ ఉండడం వల్ల అనుకుంటారా లేకపోతే ఎప్పుడు ఇంతే ఉండేనా? అంతకుముందు ఎట్లుంటుండే? అంతకుముందు మంచిగా సీట్లు దొరుకుతుండే మంచిగా ఉండే. ఇప్పుడు మరి ఫ్రీ బస్ సైడ్ నుంచి అసలు ప్లేసే దొరుకుతుంది. మరి ఇప్పుడు పిల్లలు ఎత్తుకొని దాగు ఇక్కడ మన బస్ స్టాండ్ నుండి ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. ఏం చెప్తారు మరి సీఎంకు? ఏం చెప్పాలి? బస్సులు ఎక్కువ వేయమంటారా? ఫ్రీ బస్సు మరి కొంత ఛార్జీలు తగ్గించమంటారా? ఎక్కువ బస్సులు వేయమంటారా? ఎక్కువ బస్సు వేయాలి, తగ్గించాలి. మీరు చెప్తారే కదా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మేము మంచిగా ఫ్రీగా ఇస్తున్నాం, మహిళలంతా మాకే ఓట్లు వేస్తారు, సంతోషంగా ఉన్నారని వాళ్ళు అంటారు. ఇక్కడ మీరు చెప్పండమ్మా, ఫ్రీ బస్తో సంతోషంగా ఉన్నారా? మీకు మంచి బస్సులు వేస్తున్నాడు, అన్ని టైంకి బస్సులు వస్తున్నాయా? మరి ఏంది పరిస్థితి? టైంకి వస్తలేవా? వస్తున్నాయి కరెక్ట్ చెప్పమ్మా. అందరికీ బస్సులు ఎక్కువ వేయాలి. ఇంకా బస్సులు ఎక్కువ మరి అడిగిరా మీ ఎమ్మెల్యే ఎవరు? ప్రసాద్ అడిగిరా? ప్రసాద్ సార్ స్పీకర్ బస్సులు ఎక్కేయండి సార్ అని అడిగిర్రా? అడగలే. అడుగుతారా మరి? ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిర్రమ్మా, బస్సులు టైంకి వస్తున్నాయా? వస్తున్నాయి, వచ్చే బస్సులు వస్తున్నాయి కానీ వేరే బస్సులు అయితే అసలు కొత్త బస్సు వేసింది లేదు, ఆ బస్సులు ఎక్కింది లేదు. 11 గంటల బస్సు తప్పిందంటే మళ్ళీ 2 గంటల బస్సు దాకా కూర్చుకోవాల్సిందే. కాదమ్మా, ఇప్పుడు అంతకుముందు టైంకి వచ్చేదా బస్సులు? అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. మరి ఎట్లా పరిస్థితి? అసలు పిల్లలకు కాలేజ్ స్కూళ్ళలో పోయి చాలా ఇబ్బంది అవుతుంది. కాలేజ్ పిల్లలుగా మరి స్కూల్ పిల్లలకు కాలేజ్ పిల్లలకు టైం టు అసలు ఉండట్లేదు. అంతకుముందు ఉండనా సార్? అంతకుముందు అన్నప్పటి నుంచి బస్సులు తక్కువ చేసేసాడు. ఒక కంట్రోలర్ ఉన్నాడు, ఇంకో బస్సులో 2 బస్సులలో ఒకటి ఒక్క బస్సులో మరంతా పిసికినట్టు అవుతుంది కదా. ఇప్పుడు బాలింతలు ఉంటారు, పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాగాలేని ఉంటారు. అలా పరిస్థితి ఏంటి మరి? అందరికి ఇబ్బంది అవుతుంది. అందరికి మంచిగా కావాలంటే బస్సులు ఎక్కువ కావాలి, ఛార్జీలు అందరికి సరిగ్గా చేయలేవు. ఇప్పుడు ఓట్లు ఉన్నాయి, మరి ఓట్లు ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఎవరికి వేస్తారమ్మా మరి? మోడీ. మీకు మోడీ తెలుసా? తెలుసు. మోడీకి ఎందుకు వేస్తారు? అన్ని ఈ మధ్యలో అన్ని పంపించేట్టు ఆయననే కదా, ఆయనకే ఇస్తాం. ఆయనది కూడా చూస్తాం. రేవంత్ రెడ్డి మాకు ఓటు ఏంటంటు? రేవంత్ రెడ్డి
అయితే అంటుండు వింటారు కదా? సరే 6 గ్యారెంటీ రాకున్నా సరే కానీ మోడికే ఈ తల్లిని అడుగుదాం. తల్లి ఏంది మరి ఎట్లా చేద్దాం? ఇప్పుడు 6 గ్యారెంటీలు కావాలంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి గెలిపియండి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి అని రేవంత్ రెడ్డి చెప్తుండు. మోడీ రావాలి. మోడీ ఎవరమ్మా మీది? అంటారు ఉంటా మీ ఊర్లో అందరూ ఏమనుకుంటారు? ఇంకేమీ తెలియదు, ఏమనుకోలేదు. మీరైతే మోడీ అంటారు. మీరు చెప్పండి అమ్మా, ఏంది పరిస్థితి? ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు. నరేంద్ర మోడీకి అయితే మా కోసం. నరేంద్ర మోడీకి ఎందుకు? నరేంద్ర మోడీ అంటే ఎక్కడో ఏమో చేస్తున్నాడు, ఎవరికి తెలియకుండా చేస్తాడు. అది అంటారు బస్సులు ఫ్రీ ఇస్తారు కాంగ్రెస్. బస్ కోసం మహిళలు పరిగెడుతున్నారు. మరి ఎంతమందికి సీట్ దొరుకుతుందో ఎంతమందికి సీట్ దొరకదో తెలియదు. జరుగుతుంది. చూడొచ్చండి, బస్ కోసం పరిగెడుతున్నారు సీట్ల కోసం. చూడొచ్చు, వెనక నుంచి ఒక డోర్ ఉంది, ముందటి నుంచి ఒక డోర్ ఉంది. మరి వీళ్ళు ఎంతమందికి సీట్లు దొరుకుతాయో ఎంతమందికి సీట్లు దొరకదో తెలియదు. అమ్మా ఏంది సీట్లు దొరుకుతున్నాయా? అంతేనా? ఎందుకు? ఓటక్కుందా? ఓటక్కుందా? ఉంది. మోడీకి ఎందుకు వేస్తావు? ఒక్క కారణం, మోడీ అన్ని విధాలా కరెక్ట్ చేపించింది కాబట్టి మోడీకే ఇస్తాం. రేవంత్ రెడ్డి నా ముఖం చూసి చేతి గుర్తు కొట్టే అన్నాడు. రేవంత్ రెడ్డి మాటినారా? మీరు సిస్టర్ మీరెవరు కొట్టేస్తారు సిస్టర్? మరి రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ ఇస్తున్నాడు. ఆయనకేసినాము. ఇదేమో పార్లమెంట్ ఎలక్షన్ కదా ఇది, కాబట్టి మేము మోడీకే వేసాం. కమల పువ్వుకి వేసినాం రేవంత్ రెడ్డికి కూడా. అప్పుడు వేసాం. ఇప్పుడు మాత్రం మోడీకి వేస్తాం. ఎందుకమ్మా మోడీ అంటే అంత మీకు అభిమానం? ఆయన మంచి పనులు చేసిండు, చాలా మంచి పనులు చేసిండు. రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు, చేయట్లేదు అంటలేము, కానీ ఆయనకేసేది ఆయనకేసినాం. ఈయన కూడా మోడీ కూడా చాలా మంచి పనులు చేసిండు. అవునా కదా? ఏ ఊరమ్మా మీది? మాది పెద్దేములు. ఓకే, అక్కడ ఊర్లో అందరూ ఏం మాట్లాడుకుంటారు? మీ ఊర్లో ఎక్కువ మహిళలు ఏం మాట్లాడుకుంటారు? మీ ఫ్రెండ్స్ మోడీ అంటున్నారు, కమలం పువ్వే అంటున్నారు. మీ బంధువులు స్నేహితులు? కమలం పువ్వే. రాహుల్ గాంధీ కేసేది రాహుల్ గాంధీ కేసేసినాం. అప్పుడే వేసినాము, ఆయన గెలిపించినాం. ఇప్పుడైతే మోడీకి ఇస్తాం. నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మీ తాండూరులో ఏం నడుస్తుంది టాకు? కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. విశ్వేశ్వరరెడ్డికి ఎడ్జ్ ఉందన్న. ఎడ్జ్ ఆయనకే ఉంది. ఎట్లా అంటే ఆయన ఇంతకుముందు డెవలప్ చేసి ఉన్నట్టు ఆయన ఉన్నప్పుడు టర్మ్లో. తర్వాత రంజిత్ రెడ్డి అంత ఏం పట్టించుకోలేను అన్నట్లు, జస్ట్ ఆయన బిజినెస్ వరకు చూసుకున్నాడు. మళ్ళీ ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎడ్జ్ ఉంది. ఇంకొకటి ఇద్దరు రెడ్డీస్, ఇంకొక ఆయన మామూలుగా బీసీ ముదిరాజు. కేసీఆర్కి ఏమైనా ఉందా మరి? ముదిరాజు తక్కువ అన్న, ఛాన్స్ అంతా లేదు. వస్తుండ్రు తిరుగుతున్నా ఊరికి? ఆయన వస్తుండు. ఉన్న చెవిలలో మీటింగ్ అయింది కదా, కొంచెం జోష్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఇక చెప్పలేం లాస్ట్గా ఏమవుతుంది అనేది. మీరు యూత్ ఏమనుకుంటారు? ఎక్కువ మోడీ రాహుల్ గాంధీ ఇద్దరిలో ఎవరు ప్రధాని అయితే దేశం బాగుంటుంది అనుకుంటారు? మోడీ అన్న మళ్ళీ మరి మోడీ అంతా డిస్కషన్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఏం మాట్లాడుతారు? అంటే మోడీనే అనుకుంటున్నాం. ఎందుకు కారణం? ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని జాబ్స్ వచ్చింది కదా బేరోజ్గార్ అని చెప్పి. అంటే ఇటు సైడ్ రాలేవు కానీ మొత్తం నార్త్ సైడ్ వచ్చినాయి. ఇటు సైడ్ ఇంకా మాకు ఏమంటారు అనగదొక్కేస్తున్నారు. ఇటు సైడ్ అయితే రాలేదు. మేము కూడా ప్రిపేర్ అవుతున్నాం ప్రతి గ్రూప్స్కి గిట, ఇంకా రావట్లేదు, మాకు కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాగానే రిలీజ్ చేస్తాము అని చెప్పారు, ఇప్పటిదాకా ఏం లేదు. ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చినవి వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అది ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చినవి వీళ్ళు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు ఖాళీ. ఇక అవి కూడా మేమే ఇచ్చినాము అని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. నిరుద్యోగులు కూడా యాంటీగానే ఉన్నారన్న ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఇటు సైడ్ అయితే యాంటీగానే ఉన్నది, ఎందుకంటే జాబ్స్ లేవు ఇప్పుడు మాకు. ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, దాంట్లో కూడా ఎంత 60 పోస్టులు పెంచి ఇచ్చిండు. ఆల్రెడీ ఇంతకుముందు 500 ఉంటే ఇప్పుడు 65 పెంచి ఇచ్చిండు. దానికి కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లై చేసినాం, దగ్గర 6 లక్షల మంది అప్లై చేసినాం. అదే ఇప్పుడు చూడాలి ఏమవుతుంది అనేది, అదే ఛాన్స్ చూస్తున్నాం మేము కూడా.
ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిండు, నిజంగా చెప్పు ఫ్రీ బస్ వల్ల మంచి లాభమా నష్టం? ఏం లేదన్న, ఏం లేదు, లాభం ఏం లేదు. మేము ఇంత ఇప్పుడు ఇక్కడికి నేను హైదరాబాద్ పోవాలి, నిలబడే పోవాలి. మేము ఇక్కడికి హైదరాబాద్ దాకా నిలబడే పోవాలి. బస్సులు ఎక్స్ట్రా లేవా? బస్సులు ఎక్స్ట్రా లేవు. ఇంతకుముందు బస్సులు ఎవ్రీ 15 minutes బస్సు ఉంటుంది హైదరాబాద్కి. ఇప్పుడు 40 minutes ఒక బస్సు ఉంటుంది. వచ్చిన బస్సులో మొత్తం సగం లేడీసే ప్యాక్. కొంచెం సీట్ కూడా ఇంకా మనం కూర్చున్న సీట్లలో కూడా మనం లేపే వాళ్ళే కూర్చుంటున్నారు. యూత్ బాధపడతారు కదన్న, ఎందుకంటే మేము మేము జాబ్ చేయడానికి పోతాం. ఇప్పుడు అంత దూరం పోవాలంటే మినిమం 2.5 hours కూర్చొని పోవాలి, లేకుంటే ప్లేస్ అన్న దొరకాలి. ఆ ప్లేస్ లేదు, ఏం లేదు. చేసే ఫుట్బాల్ చేయాల్సి వస్తుంది, లేకుంటే లాస్ట్కి నిలబడాల్సి వస్తుంది. నిజంగా అన్న, మీరు చూడండి, ఇప్పుడు 2-3 బస్సులు వస్తే చూడండి. డ్రైవర్సే అంటున్నారు కదా, 80% లేడీసే ఉంటారు బస్సులల్లో, 20% బాయ్స్ ఉంటున్నాము. ఇక దానికి కూడా మనం ఇక కూర్చున్నప్పుడు పక్కకు వచ్చి కాలు నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అంటారు. సరే అని పాపమ్మని సీట్ వేస్తే ఒకరి బదులు 4 కూర్చుంటున్నారు. మళ్ళీ మేమేమో ఇక నిలబడాల్సి వస్తుంది. ఏడ దిగుతాం మళ్ళీ హైదరాబాద్ దాకా వాళ్ళే వస్తున్నారు మాకు. అదొకటి ఇబ్బంది ఫ్రీ బస్ వల్ల. ఇంకొకటి 500 rupees సిలిండర్ అని చెప్పిండు. అది ఇప్పటిదాకా అయితే ఎవరికి రాలేదు మా సైడ్, రాలేదు. దానికి కూడా రూల్ ఉంది. ఇంతకుముందు మీకు ఎవ్రీ 3 months బ్యాక్ అదే 200 వస్తే ఇప్పుడు వస్తుందని చెప్పారు. ఇంకొకటి 90,000 రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు 40 లక్షల రేషన్ కార్డులే ఉన్నాయి. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ చూడాలన్న ఏమైనా జరుగుతుంది అనేది కూడా తెలుస్తలేదు. మళ్ళీ కూడా ఈసారి కాంగ్రెస్ వస్తే ఇక బిస్కెట్ అనుకుంటాం మేమైతే. ఎందుకంటే రైతు బంధు కూడా వాళ్ళేదన్న మాకు. ఫస్ట్ ఏమన్నారు 5 acres లోపు అన్నారు. 5 acresలో మాకు రాలేదు. మా ఊళ్ళకు 171 rupees వచ్చింది మాకు రైతు బంధు. మాఫీ అని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ ఇప్పటిదాకా దిక్కులేదు. మళ్ళీ August 15th వేసిండు. మళ్ళీ అప్పుడు కూడా మనకు జనరల్ ఎలక్షన్స్ వస్తాయి స్థానిక సంస్థలు, మళ్ళీ అప్పుడు కోడ్ పడుతుంది. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతుంది. ఇక మొత్తం ఇక ఏమంటే మాట దాటేస్తున్నారు వీళ్ళు. పబ్లిక్ నమ్మకం వెళ్తుంది. పబ్లిక్ కూడా చాలా యాంటీ అయిపోయారు మా సైడ్, యాంటీ అయిపోయారు మా దగ్గర. వేసి మోసపోయినామన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా చుట్టుపక్కల ఊరులు కానీ, ఇప్పుడు మాకు తెలిసిన ఊర్లలో కానీ కొత్తగా వేసి మోసపోయినాం అన్నట్లు. కానీ ఏమంటే 6 గ్యారంటీలు చూసి వేసినాం. అంటే ఇంతకుముందు ప్రధాని అయితేనే 6 గ్యారంటీలు వస్తాయి. 6 గ్యారంటీలు ఆయన వస్తేనే 6 గ్యారంటీలు. ఆయన రావాలి. ఇంకా ఇక్కడ 14 సీట్లకు గెలవాలంట. 14 సీట్లు అంత ఇజ్జు లేదు 14 సీట్లల్లో. ఎందుకంటే క్యాండిడేట్స్ కూడా చాలా మంది డమ్మీని నిలబెట్టారు. ఇప్పుడు ఇక్కడున్న పట్నం సునీత మహేందర్ రెడ్డిని తీసుకెళ్ళి మల్కాజిగిరి నిలబెట్టారు. అసలు ఆమెకి ఎవరో తెలియదు అక్కడ. అది ఒకటి మైనస్. ఇంకొకటి ఇక్కడ రంజిత్ రెడ్డిని పెట్టారు. రంజిత్ రెడ్డి కూడా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఆల్రెడీ టికెట్ అనౌన్స్ అయింది. ఆయన మీటింగ్స్ కండక్ట్ చేసిండు మా దగ్గర. బీఆర్ఎస్ కండక్ట్ చేసిండు. సడన్గా 2 రోజుల తర్వాత పోయి జాయిన్ అయిపోయిండు. దీనివల్ల కొంత నెగిటివ్ అయిందన్న, అయ్యింది. ఆయన ఒకవేళ ఆయన ఇదే పార్టీ మీద ఉంటే గెలిచే స్కోప్ ఉండే, టగ్ ఆఫ్ వార్ ఉండే. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు అంటే కొంచెం చాలా ఏజ్డ్ పర్సన్ ఆయన. ఇప్పుడు ఒకవేళ ఆయనకు వేసినా కానీ ఆయన మన వాయిస్ వినిపించడని చెప్పి అంత నమ్మకం లేదు పబ్లిక్ కూడా. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏజ్ చాలా ఉంది. మేము మొన్ననే మీటింగ్లో చూసినాం. ఆయన నిలబడడానికి కూడా 2 మనుషులు కావాల్సి వస్తుంది. అదొకటి అవుతుంది. ఇంకోటి మనకి పాలమూరు ఇప్పుడు మహబూబ్ నగర్ కూడా అంతే. మహబూబ్ నగర్లో డీకేఆర్ నాకు ఫుల్ ఎడ్జ్ ఉంది, ఆమెకు చాలా ఎడ్జ్ ఉంది మహబూబ్ నగర్లో. ఇక వంశీచంద్ర రెడ్డి అంటే రేవంత్ రెడ్డి క్లోజ్ అన్నట్లు ఆయన. అది ఒకటి. ఇంకా మన భువనగిరి కూడా అంతే. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆడ 2 బీసీల మధ్యలో ఒక ఓసీ పోటీ పడుతున్నాడు. అదొకటి. సికింద్రాబాద్ మల్కాజిగిరి లేదన్న. మల్కాజిగిరి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. సునీత మహేందర్ రెడ్డి ఆమె ఇంతకుముందు ఇక్కడ 2 times జెడ్పీ చైర్పర్సన్. ఆమెకు కరెక్ట్ మాట్లాడడానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. అదొకటి మైనస్. మైనసే కదన్న. ఇప్పుడు నువ్వు మాట్లాడడానికి వస్తే ఏమన్నా నువ్వు పబ్లిక్ని అడ్రస్ చేయడానికి రావాలి. మీరు చూసిరా ఆమె చేవెళ్ళ మీటింగ్లో మాట్లాడింది ఆమె. మేము పదవుల కోసం రాలేము, మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చినామని అంటానంటే మీరు ఇప్పటికే మస్తు పైసలు సంపాదించేసుకున్నారు. బాగా సంపాదించారు. మాక్సిమం ఇక్కడ తాండూరులో చాలా వరకు వాళ్ళు చేసిండు. బాగా క్యాంపెయినింగ్ బాగా చేశారు వికారాబాద్లో. అయినా కానీ ఆయనకి అంత స్కోప్ లేదు. వీళ్ళు జాయిన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు జాయిన్ నెగిటివ్ అయింది. ఇంకోటి ఆ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ మీటింగ్లో మన కేఎల్ఆర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, దొంగలను తీసుకొని వచ్చే పార్టీ ఇస్తున్నాను అని చెప్పి. కేఎల్ఆర్కి ఇచ్చిన బాగుండే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎంపీ సీట్కి ట్రై చేసిండు. ఆయన ఎంపీ సీట్కి ట్రై చేస్తేనే అక్కడ పారిజాత నరసింహారెడ్డి అని కాదని చెప్పి ఆయనకి ఇచ్చారు. ఆయన కూడా చాలా మెజారిటీతో ఓడిపోయింది అక్కడ.
కరీంనగర్ అంటే వినోద్ కుమార్ సార్, కరీంనగర్ వినోద్ కుమార్ సార్కి ఎడ్జ్ ఉంది. ఇంకొకటి అక్కడ క్యాండిడేట్ కూడా లేడు ఇప్పటికే కాంగ్రెస్కు, ఇప్పటికే లేడు. నాకు తెలిసి ఎవరో ఒక డమ్మి క్యాండిడేట్ని నిలబెడతారు. ఎందుకు ఇట్లా ఏమైంది మరి సడన్ గా వీళ్ళు ఇట్లా తయారయ్యారు? అంటే వీళ్ళు ఇట్లా చేసుకున్నారు కదన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ అంటే కదా మనం గెలుస్తున్నాం అని క్యాడర్ నింపుతుండే లేడు, గెలవాడు. నా దానన్న నాగేందర్ గెలవాడు సికింద్రాబాద్. ఎందుకంటే ఆయన అంటే వీళ్ళు పార్టీ మారినాక వీళ్ళు ఏందన్న చిన్న లాజిక్, వీళ్ళ అధికారంలో ఉన్న రోజులేమో అవమానాలు గుర్తురాలు వీళ్ళకు. జస్ట్ బయటికి రాగానే ఏమన్నా అది చేసిండు ఇది చేసిండు అని చెప్పడం. ఇంకొకటి వరంగల్ కూడా అక్కడ ఏం కావి, ఆమె టికెట్ తీసుకుంది, బీఫామ్ తీసుకున్నది, 2 days వెళ్ళిపోయింది, అక్కడ కంటెస్ట్ చేస్తుంది. మరి కాదు దాంట్లో పార్టీలో కాంగ్రెస్ లో నాయకులు లేరా? కార్యకర్తలు నాయకులు ఏందన్న ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు చాలా సంవత్సరాలకి ట్రై చేసారు పాపం వాళ్ళు బాధపడతారా? ఇప్పుడు ఇంకోటి వీళ్ళు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు చైర్మన్ గిరిలా, దాంట్లో మొత్తం ఎస్సీ ఎస్టీస్కి చాలా అన్యాయం జరిగింది. చాలా అంటే చాలా అన్యాయం. బీసీలకు తక్కువ 17 మంది ఓసీలు ఉన్నారు, 17 మంది ఓసీలు ఉన్నారు, సగం మంది వాళ్ళే ఉన్నారు. ఏమంటే రేవంత్ రెడ్డిని ఏమన్నా మాట అంటే వాళ్ళని మాట్లాడేటోళ్ళకే ఆయన ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చి. ఇప్పుడు కాలువ సుజాత గారు కానీ ఆమె ఆర్యవశ చైర్మన్ ఇచ్చారు ఆమెకు. బల్మూరి వెంకట్ ఆల్రెడీ నిరుద్యోగులను మన అందరినీ మోసం చేసిండు, ఎమ్మెల్సీ తీసుకుంటూ ఈ రోజు దాకా ఆయన ఒక మీటింగ్ లేదు. ఆయన ఎంతసేపు ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది అని చెప్తుంది. కానీ అంతకుముందు ఏదైనా చిన్న ఇష్యూ అయినా ఆయన పెద్ద స్టూడెంట్స్ అందరిని వేసుకొని వచ్చి ఇక్కడ ర్యాలీ చేయడము అవన్నీ చేయడం జరిగింది. సో అది ఒకటి మైనస్. ఇప్పుడు ఫ్రీ బస్ ప్లస్ మైనస్ అన్న, ఫ్రీ బస్ చాలా మైనస్ ఫ్రీ బస్. మీరు ఒక బస్సు ట్రావెల్ చేయండి, మీకే తెలుస్తుంది. మీరు బస్ ట్రావెల్ చేయండి, అసలు డ్రైవర్లు కండక్టర్లు ఎంత చిరాకు పడుతున్నారు అనేది మీకే అర్థమైపోతుంది. సరే, యువతకు యువ వికాసం కింద 5 లక్షల కార్డు ఇస్తాను, అదేం లేదు, అది సప్పుడే లేదు. ఇంకోటి వాళ్ళు నిరుద్యోగ వృత్తి అని చెప్పారు, చెప్పిండు. డైరెక్ట్ అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు చెప్పారు మేము అసలు ఇస్తామే అని చెప్పలేదు. కానీ వాళ్ళ అభయహస్తం మేనిఫెస్టోలో ఉంది, యువ వికాసం కింద ఉంది. ఏటా మీకు వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు 2 లక్షల ఉద్యోగాలే లేవు ఖాళీ. బట్టి విక్రమార్క మాట అన్నప్పుడు నిరుద్యోగులు మేము ఇక్కడ స్ట్రైక్ చేసినాం, స్ట్రైక్ చేసినాం, అసెంబ్లీ దగ్గరకు వచ్చినాం. అసంతృప్తి ఉంది అన్న. మరి ఇప్పుడు మీరు మాట చెప్పారు కదా, మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం మీ గురించి అని చెప్పారు. సో దానికి మేము ఆశపడ్డాం. మేము కూడా అప్పుడు వాళ్ళు అన్ని గ్యారంటీలు ఇచ్చినప్పుడు వాళ్ళు అన్ని డిక్లరేషన్స్, బీసీ డిక్లరేషన్స్ ఇచ్చారు, మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చారు. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే సరే ఏదైనా ఒకటి జరుగుతుంది కావచ్చు అంటే ఏమన్నా అంటే చిన్నది ఏం చెప్పారు, కేసీఆర్ కలవాడు, కేసీఆర్ బయటికి రాడు అని చెప్పారు. ఇప్పుడు అదే మరి ముఖ్యమంత్రి గారు ఏడ కలుస్తున్నారు, ఆయన మేము అందరం టచ్లతో ఉంటామన్న. ఇప్పుడు అశోక్ సార్ అరెస్ట్ అయినప్పుడు కూడా మేము ధర్నా చేసాం వచ్చి. లేదు, ఆయన కనీసం ఆయన పరామర్శించలేడు, ఇంకొకటి చెప్పలేడు కదా ఎందుకు మీరు ఇట్లా చేసారని కూడా చెప్పలేడు. ఆయనకి ఎంతసేపు ఢిల్లీ పోవాలి ఇప్పటికీ దగ్గర 24 సార్లు ఢిల్లీ పోయిండు ఆయన. ఇప్పుడు ఆయన ఇక్కడ పట్టించుకోకుండా ఆయన మెయిన్ ఫోకస్ చేస్తుందని ప్రచారం చేస్తుండు, రాహుల్ గాంధీని ప్రధాని ఏమంటారు. ఇప్పుడు నెగిటివ్ అవుతుంది, ఆయన వేరే రాష్ట్రాలకు పోయి నెగిటివ్ అవుతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొని పోయి 7 రాష్ట్రాలకు ప్రచారం చేయమంటున్నాడు ఆయన ఎంతసేపు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఇక్కడనే ఫోకస్ చేస్తుండు. ఇటు సైడ్ మా చేవెళ్ళ కానీ ఇటు ఏం ఫోకస్ చేయట్లేదు ఆయన. ఇంకొకటి మళ్ళీ కూడా ఫీజు పెంచారు 1000 రూపాయలు, అంతకుముందు 450 సంథింగ్ ఉండే అప్పుడు మాకు. ఫ్రీగా ఎగ్జామ్స్ అని ఫ్రీగా రాపిస్తూ ఉన్నారు కదా. లేదు, మాట అయితే ఇచ్చిర్రు, మాట అయితే కానీ అది మరి ఇస్తారో డౌట్ అయితే. 1000 రూపాయలు కట్టమంటే ఇది వ్యతిరేకంగా కదా. ఇప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది అశోక్ నగర్లో చదువుకుంటారు, తిండి తిన్నక లేక 5 రూపాయల భోజనం తినేటోళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హాస్టల్ ఫీజులు కట్టుకోలేక లైబ్రరీలో పోయి లేదంటే ఏదో చిన్న పెంటదులు వండుకుంటా పొద్దున్న లేచి పోయి అక్కడ చదువుకొని 10 రూపాయలు టిఫిన్ తిని 5 రూపాయల భోజనం చేసి పొద్దున్న మధ్యాహ్నం అంటే సరిపోతుంది, మళ్ళీ రాత్రి గేడ తినాలి పాపం వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ మీద 1000 రూపాయలు ఫీజు చేయడం మాత్రం ఇదండి. నీ పేరేం పేరు? నవీన్ అన్న నా పేరు. నవీన్ నిరుద్యోగి. అసలు అద్భుతంగా మరి రేవంత్ రెడ్డి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగడుతున్నాడు. ఇవన్నీ మార్చుకుంటే మీకు ఏమైనా ప్లస్ అవుతుంది, లేకపోతే అనవసరంగా టెట్ ఫీజులు పెంచడము అవి చేయడము ఇవి చేయడం చేస్తే ఈవెన్ పాపం స్టూడెంట్స్ ఎప్పుడైనా అప్ అండ్ డౌన్ చేద్దామన్నా కానీ వాళ్ళకి బస్సులు దొరకట్లేదు, అంటే ఎక్కువ బస్సులు వేయాలి. అవసరం అనుకుంటే స్టూడెంట్స్కు అబ్బాయిలకు సపరేట్ బస్సులు వేస్తే ఇక పెద్ద పని అయిపోతుంది. ఫ్రీ బస్సులు ఫ్రీగా పెట్టుకో, స్టూడెంట్స్ పెడితే ఇంకా అయిపోతుంది. దాంట్లో కూడా మాకు కొంచెం ఏమైనా రాయితీ ఇస్తే మాకు కూడా కొంచెం ప్లస్ అవుతుంది. కానీ ఇప్పుడు మేము సంపాదించేటోళ్ళం
మాకు వచ్చే పైసలన్నీ ఇటు బస్సులకు వీటికే ఖర్చు అయిపోతాయి. ఇంట్లో ఫ్యామిలీకి ఏం మనం పోషించగలుగుతాం. ఇప్పుడు లేడీస్ అంటేనే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తిరుగుతారు. ఇప్పుడు అట్లా లేదు, లేడీస్ ఆస్కార్ బస్సులలో తిరుగుతారు. ఇప్పుడు ఈవెన్ డీలక్స్ బస్సులలో కూడా ఎంతమంది పబ్లిక్ ఉంటారో మాకు తెలుసు, మేము డైలీ వెళ్తాం కాబట్టి టైం. అన్న ఆధార్ కార్డు లేదు లేడీస్కి, వాళ్ళ ఆధార్ కార్డు డబ్బులు కట్టి కూడా వచ్చి మా దగ్గర కూర్చుంటారు. ఇవన్నా రంజిత్ రెడ్డి వ్యతిరేకత ఉంది మా దగ్గర అయితే. ఇదండి, చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ ఛానల్. నమస్తే అండి తెలుగు ప్రజలకు. తాండూరు డిపో, తాండూరు బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, మరి ఎట్లా ఉంది పబ్లిక్ నాడి, చేవెళ్ళ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు, ప్రధానమంత్రి ఎవరైతే దాని మీద మనం బస్ స్టాప్కి వచ్చినాం. ఇక్కడ ప్రయాణికులు చాలామంది ఉన్నారు, మీరు చూడవచ్చు అక్కడ ప్రయాణ ప్రాంగణం అని ఉంది, అంతా బస్ స్టాప్ తాండూరు బస్సు. ఇక్కడ కొద్దిమంది కూడా కూర్చున్నారు, వీళ్ళని కూడా అడుగుదాం ఏమంటారో చూద్దాం. అబ్బాయి వంగి మరి సెల్ ఫోన్ చూస్తున్నట్టున్నాడు, పడుకుందా చూస్తుందా తెలియట్లేదు. బాబు నమస్తే, ఎంత ఉంటుంది ఏజ్? 15. ఓటకు లేదు ఇంకా లేదు. ఏమనుకుంటారు ఊళ్ళో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, రాహుల్ గాంధీ మోడీ, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు? మోదీ. మోడీ. మీ ఊరే ఊరు? కుప్పాన్కోట్. మరి గంతగానం చూస్తున్నావు కూడా, కూర్చొని చూడరాదా? మా డాడీ వస్తుండు ఆర్టీసీ. చూసుకో, నీకోసం చెప్తున్నా. రైట్ అన్న నమస్తే అన్న. మోడీ రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటారు? మోడీ సార్ అయితేనే బాగా. ఎందుకు? ఆ పర్సన్ తిన్నాను కదా. ఓకే, అయితే ఇప్పుడు బస్సులు టైంకి వస్తున్నాయా? ఫ్రీ బస్ మంచిదేనా? అదొకటి బేకార్ చేసిండ్రు. అంతేనా? అదొకటి బేకార్ చేసి మందిని అంతా ఆగం చేస్తారు. ఇప్పుడు ఎంతసేపు వెయిట్ చేయబట్టి? గంట. బస్సులు లేవా? లేవు. మగవాళ్ళకి నచ్చలేదా ఫ్రీ బస్సు? ఆడవాళ్ళకి కూడా నచ్చలేదా? ఆడవాళ్ళకి నచ్చుతున్నది, మగవాళ్ళకి మొత్తం టికెట్ పెట్టిండు. బస్ మీకు సీట్లు దొరుకుతున్నాయా? దొరుకుతలేవు, వాళ్ళే ఎక్కుతున్నారు ఎగబడి. మేము ఇట్లా గంటలు కూర్చొని వస్తున్నాము. ఏమనుకుంటారు మరి ఇట్లా ఉంది పాలన? ఏమనుకుంటాం, అనుకోనికి చేసిండ్రు వాళ్ళు. కొంచెం అసంతృప్తి ఉన్నది, మాకు నచ్చదు. అది నచ్చలే? మీరు చెప్పండి అన్న. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి ఉన్నారు ఇక్కడ పార్లమెంటు, చేవెళ్ళ పార్లమెంట్లో. ఈ తాండూరులో ఏమనుకుంటున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి బెటరా, రంజిత్ రెడ్డి బెటరా, కాసాని బెటరా? సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ చూస్తే ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతుందాన్ని బట్టి అయితే మోడీ అయితే సరైన గాడిలో పెడతారు అనేది ఒక నమ్మకం ఈ ఒక్కి కానీ ఎవరికైనా. అందుకనే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలలో ఎన్నో రోజుల నుంచి ముడిపడి వెళ్ళినటువంటి కొన్ని సమస్యలు శాశ్వతంగా తీర్చేసింది. ఆర్టికల్ 370 ఎన్ని రోజులు మన యూత్ అదే అనుకుంటా ఉండాలనేది కొంతమంది యూత్లో ఉండే. ఇప్పుడు అది తీర్చేయగానే ఇది అయిపోయింది. మన తెలంగాణ మూమెంట్ అప్పుడు ఎట్లుండే, వంట చేద్దాము అన్న తెలంగాణ రాగానే అది అయిపోయింది, డెవలప్మెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు భారతదేశంలో ఎట్లుంటే ఇప్పుడు అది అయిపోయింది, ఇప్పుడు డెవలప్మెంట్. పెద్ద సమస్యల పరిష్కారం. ఎందుకంటే ఇప్పుడు మన నాన్నోళ్ళు మన వరకు ఇట్లున్నాము, మన జనరేషన్ గిట్ ఇంకా అదే అనుకుంటుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు దాని చుట్టే దేశం ఒక జనరేషన్ చేంజింగ్ ఎట్లా వస్తుందో ఇది ఇంకా చేంజ్ రావాలనేది మనది. మరి కొంతమంది ముస్లింలు మేము రాహుల్ గాంధీ కోటేస్తామంటారు కదా, ఇక్కడ అంటుండొచ్చు కానీ నార్త్ ఇండియాలో అయితే ఎక్కడ లేదు. ఈ త్రిపుల్ తలాక్ మంచిదంటే ఇప్పుడు మేము గిట్ట చదువుకున్నాము, ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని. సిటీలో ఇప్పుడు మా నాన్న ఇట రిటైర్డ్ ఎస్ఐ కాబట్టి రిటైర్డ్ అయినా ఊర్లో వచ్చి పొలాలు వ్యవసాయం చేసుకుంటున్నాం. కానీ ఫాదర్ రిటైర్డ్ ఎస్ఐ. మేము సిటీలో ఉండగా జాబ్ల గురించి అన్ని ట్రై చేసిన వాళ్ళని. మా ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కానీ దిల్సుఖ్నగర్లో 8 ఏళ్ళు కోచింగ్ తీసుకున్నాను. 8 ఏళ్ళు దేనికి ప్రిపేర్ అయినా? ఎస్ఐకి ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా. కానిస్టేబుల్కి ఏంటంటే అప్పుడు మా చిల్డ్రన్స్ కోట అవి ఉంటాయి, అది తెలియదు మనకి. అవి పెట్టడం ద్వారా మిస్ అవ్వడం ద్వారా మీ లోకల్ తాండూరేనా? తాండూరులో ఇక్కడ బషీరాబాద్ మాది. ఇప్పుడు రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇద్దరిలో నిజాయితీ పరులు ఎవరు అనుకుంటారు? నిజాయితీ పరులు అనేది కాదు కానీ ఎవరి పార్టీలో వాళ్ళు ఉండి పోటీ చేస్తే జర పబ్లిక్కి జర కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఇక్కడ అధికారం పోయి వేరే పార్టీ రాగానే అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ పోటీ చేస్తుంది, మళ్ళీ సేమ్ క్యాండిడేట్ అయిపోయాడు. రంజిత్ రెడ్డి గురించి చెప్తారా? టీఆర్ఎస్ ఉండే మొన్నటి దాకా
టీఆర్ఎస్ బట్ మార్పు రావడం మంచిదే, వచ్చింది మార్పు. ఆ మార్పు సరైన గాడిలో తీసుకెళ్లడం లేదనేది కొద్దిగా ఆధిపత్యం లెక్క అనిపించింది కదా ఇన్ని రోజులు తెలంగాణలో. ఒకటే ఫ్యామిలీ, వాడు గీసిందే గీత అట్లా అయిపోయింది. చేసిండు, చేయలేడం కాదు కానీ ఇక నువ్వు గీసిందే గీత, ఇక నేను గీసింది రాత అంటే కాదు కదా. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసారు బీజేపీ, మైనస్ అవుతుందా బీజేపీకి? అట్లేము, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 10th క్లాస్ సోషల్ మీడియా అనేది ప్రభావం చాలా ఉంది. నేను చాలాసార్లు మీ వీడియోస్ చూసాను. ఇంకోటి ఎంత మంచి తీసుకోవాలి అంతే మంచి తీసుకుంటాం, ఎంత బాగాలేదు అంటాం ఎవరైనా సరే. కానీ ఏది నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తారు అని అర్థమైపోతుంది సోషల్ మీడియా. చిన్న పిల్లలకి ఎవరు చిన్న పిల్లలైతే ఫోన్స్ వాడుతారు, సోషల్ మీడియాలో అంతా అవగాహన ఉంది. సెంట్రల్లో గెలుస్తుంది, ఎందుకంటే మోడీ జరా దేశాన్ని బాగా చేస్తున్నాడు. బీజేపీ మాది రాష్ట్రము ఎవరిని అడిగినా అని. ఇప్పుడు పోయినసారేమో కాంగ్రెస్ కోటేసింది, ఇప్పుడు మా రాష్ట్రంలో ఎవరిని అడిగినా బీజేపీకి ఇస్తామని అంటున్నాడు. కానీ ముస్లింలు కొందరు జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ అన్నారు కదా. కొంతమంది అయినా గెలవాడు, ఎవరిని అడిగినా ఇంట్లో అడిగినా బీజేపీ ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇప్పుడు హామీలు ఇచ్చిండు కొన్ని, అది ఇది ఫ్రీ బస్ ఇస్తున్నాము, ఉద్యోగాలు ఏకొచ్చి బంగారం ఇస్తాము, ఒక స్కూటీ ఇస్తాము. మా తమ్మాయి మా చిన్న బిడ్డ ఇట్లా డిఎస్కి ఎన్నో దినాల రిపేర్ కాబట్టి తీసుకురాగలరా, ట్యూషన్లు పోయినరు, ఎన్నో 1,00,000 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. ఇక మళ్ళా మ్యారేజ్ కూడా చేయలేము. ఇక ఉద్యోగం వస్తామని కాంగ్రెస్ కూడా అయిపోయింది, బీజేపీ కూడా వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అంటుండు, 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, లేకపోతే కొంత కష్టం అవుతుంది అంటుండు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు సార్, గ్యారెంటీ చేయరు. రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గాడు దేశం ఉంటుంది, ఇక మోడీ ఉంటాడు. ఎవరిని అడుగు మా పల్లెటూరులో మోడీకి వేస్తాం అంటారు. ఇప్పుడైతే రాసనం మండలం యాలాల్, ఇది నియోజకవర్గం తాండూరు. నిజంగా ఇంత మార్పు వచ్చిందా? మొన్నట్లే ఒక్క ఎమ్మెల్యే సీట్ రాలేదు బీజేపీకి. నువ్వు ఎవరిని పోయి పల్లెటూరులో అడుగు, మొత్తం మోడీకి అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ చూసి వచ్చింది రియల్ చెప్పాలంటే. మరి ఇప్పుడు ఆయన తెలుసా, అందరిని హ్యాండిల్ చేయగలడు, ఒప్పించగలడు అందరు పార్టీలో. ఇప్పుడు వైఎస్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఇంత స్టేబుల్ గా చూసిరా? ఎవరు చూడలేదు. మరి ఇప్పుడు అదే అంటుండు, నా ముఖం చూసి రాహుల్ గాంధీ కోటేయండి, చేతి గుర్తు కోటేయండి అంటుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చెప్పాలని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ సెంట్రల్ లో బీజేపీ రావాలి, కాంగ్రెస్ స్టేట్ లో వచ్చేసింది, సెంట్రల్ అది వస్తే సరిపోతుంది. అది టీఆర్ఎస్ వస్తున్నాయి కానీ ఉద్యోగాలు వేయలేడు కదా అన్న, చాలా మోసం చేసిన. ఏజ్ ఎక్క చేసిండ్రు 60 అట్లా 60 పెంచిండ్రు కదా, 3 సంవత్సరాలు ఉద్యోగాలు కాలేవు. 61 జాబ్ ఉన్నోడికి పెంచిండ్రు. అందుకే ఇప్పుడు ఇది చూపకొచ్చిండ్రు మోడీకి. కేసీఆర్ పని అయిపోయినట్లే, గెలవడు కేసీఆర్. ఇక గెలిస్తే మోడీ, రేవంత్ రెడ్డి వస్తే సీట్లు ఇక అంతే. వీళ్ళు లేడీస్ ఉన్నారు, అడుగుదాం. అమ్మా నమస్తే, బస్ కోసం వెయిట్ చేస్తున్నామా? ఫ్రీ బస్సు ఉంది కదా, మీకు సంతోషం ఉందా? ఎట్లుంది ఫ్రీ బస్సు? టైంకి బస్సులు వస్తున్నాయా? బస్సులు వేస్తూ సీట్లు దొరుకుతున్నాయా? సీట్లు అయితే దొరకలేదు కానీ సీట్లు దొరకట్లేదు. చిన్నపిల్లలు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది, చాలా ఇబ్బంది. బస్సులు ఎక్కువ వేస్తే మంచిది అంటారు. మంచిదే, బస్సులు ఎక్కువ కానీ ఫ్రీ పెట్టకూడదు. ఫ్రీ వద్దా? ఎంతో కొంత తీసుకుంటే బెటర్ అంటారా? తీసుకొని సీట్లు దొరకాలంటారు. ఫ్రీ బస్ ఉండాలి కానీ అంతగానం ఫ్రీ కాదు, సగం అందరికి. బాయ్స్ జెంట్స్ కూడా అందరికి సగం చేసి బస్సులు పెంచి సీట్లు పెంచితే అందరు కూర్చుండి పోవచ్చు అంతేనా? అట్లా ఉంటే అందరినీ సమానంగా చూడాలంటారు. చెప్పమ్మా, మీరు మీ వాళ్ళు ఏమవుతారు? తెలుగు రాదా? సరేగానమ్మా, ఇప్పుడు ఏమనుకుంటారు ఇది మరి? ఇప్పుడు మోడీ రాహుల్ గాంధీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఊర్లో ఏమనుకుంటారు? మోడీ వస్తే బాగుంటుంది అంటారా, ప్రధాని రాహుల్ గాంధీ? తెలియదా? విన్నదా? అన్న నమస్తే, थोड़ा नहीं था। कौन जीतेगा, पीएम राहुल गांधी मोदी? बीजेपी। तुम्हारा नाम क्या? मेरा नाम बाबू। मोदी हमेशा हम बीजेपी वाला है, बीजेपी को डालेगा। फुल नाम बाबू साहब। हिंदू मुस्लिम? है। मुस्लिम? तुम मुस्लिम है? हाँ।
अड़ गया। बीजेपी को वोट नहीं डालते ना मैक्सिमम। नहीं वैसा कुछ बीजेपी हिंदू मुस्लिम का वैसा कुछ नहीं। कौन अच्छा देश के लिए काम करते हैं उसको वोट डालते हैं हम। मोदी अच्छा काम कर रहे हैं इंटरनेशनल में, सब हमारा भारत का बहुत रिकॉर्ड हो गया, इसलिए हम लोग सब क्या है बीजेपी को वोट डालते हैं हम। हाँ ट्रिपल तलाक अच्छा है नहीं अच्छा है? ट्रिपल तलाक रद्द नहीं, जो मोदी जो काम कर रहे हैं ना सब कुछ अच्छा ही है काम। ट्रिपल तलाक रद्द అది మంచిదేనా అన్నాడు ముస్లింల మహిళలకు नहीं अच्छा है, अच्छा काम कर रहे हैं, जो भी कर रहे हैं वो बहुत अच्छा काम। మహిళలకు మంచిదా? మహిళలకు మంచిదేనా? नहीं अच्छा है। तलाक 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 नहीं सर, नहीं वो जो भी कर रहा है वो सब हमारे देश के महिलाओं के लिए बहुत अच्छा काम है। हाँ మరి కొద్దిమంది ముస్లింలు బీజేపీకి ఓటేయం మోడీకి ఓటేయమంటారు, అడుగు ఇందులో फिर कौन से तो ऐसा मुस्लिम मोदी को वोट नहीं डालते, हम बीजेपी को नहीं डालते बोलते ना? नहीं वैसा कुछ नहीं, वो सब गलत फहमी है। वो कौन अच्छा काम करता है उसको डालता है, देश को आगे लेके जा रहा है ना उसको छोड़ डालते हैं। हाँ ऐसा है, इसलिए బియ్యం వస్తున్నాయి మడుగు రైస్ आते चावल हाँ आते ना, हाँ सेंट्रल गवर्नमेंट हाँ सब कुछ अच्छा ही कर रहे हो, इसलिए उसको डालते हैं। ఇంకా ఏం నచ్చి మోడీ అంటే ఎందుకు ఇష్టం? मोदी बोले तो कई को पसंद आपको? वो क्यों बोले तो हमारे भारत देश का नाम क्या है इंटरनेशनल में सब रिकॉर्ड कर दिया हो, हर चीज़ में अब भारत देश आगे बढ़ रहा है। हाँ इसलिए हर देश क्या है अब हमारा भारत का नाम बहुत इज्जत से ले रहा है। पहले अगर उतना इंटरनेशनल में उतना रिकॉर्ड नहीं था, जो मोदी 10 साल में जो काम किया है बहुत बड़ा काम किया है, इसलिए हमको बीजेपी। हाँ ఇంకేం అడుగుతామంటే ముస్లింలకు వ్యతిరేకం అంటారు కదా మరి మోడీని, దానికి ఏం చెప్తాడు? तो मुस्लिम व्यतिरेकम रहते हैं ना बोले तो मोदी को, उनके बारे में क्या ख्याल है? किसका? కొందరు ముస్లిమ్స్ అంటారు, थोड़े मुस्लिम बोलते हैं ना, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, कांग्रेस वाले రేవంత్ రెడ్డి बोल रहा ना, కేటీఆర్ मुस्लिम का दुश्मन है मोदी बोल के ऐसा बोल रहे ना? नहीं वैसा कुछ नहीं, वो सब गलत फहमी। हम भी सब बीजेपी के कार्यकर्ता है, हम सब बीजेपी के लिए काम करता है पहले से, पहले से जो वाजपेयी था उससे पहले से हम बीजेपी का लीडर है, हम जब से उसमें ही काम कर रहा है। हाँ ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు మరి రావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలంటుండు, మరి దానికి ఏమంటాడు? रेवंत रेड्डी बोल रहा है ये 6 गारंटी दिए ना, वो कंप्लीट होना बोले तो राहुल गांधी पीएम होना बोल रहा, उसके बाद లేకపోతే కాదంటున్నాయి। नहीं वैसा कुछ नहीं, वो शुभ खाली इलेक्शन के लिए वो सब कर रहा है, गिमिक्स है वो सब, ऐसा कुछ नहीं। अभी मोदी जो गारंटी दिया है वो पूरा काम करेगा, वो अब आए तो बराबर काम कर देगा। हाँ इसलिए मोदी। తెలుగు नहीं आता, थोड़ा थोड़ा नहीं आता? नहीं थोड़ा नहीं, కొంచెం కూడా రాదు? లేదు ఏ క్యా ఏ ఊరు అడుగు? हमारा चिंचोली మండల్ चिंचोली जाता రెండు। फादर नेम मस्तान साहब। मदर रहीमन बेगम। థ్యాంక్ యూ సో మచ్। ఓకే సార్, రైట్ అన్న తెలుగు వస్తుందా? వస్తుంది. మోడీ రాహుల్ గాంధీ ఎవరైతే బాగుంటుంది? తాండూరులో ఏమనుకుంటారు? మోడీ వస్తే బాగుండదు. మోడీ ఎందుకన్నా? ఎందుకంటే పనులు చేసిండు, మందిరం కట్టించిండు, కొన్ని కొన్ని దేశాలను కాపాడుకున్నాడు, అన్ని మంచిగా పెట్టుకున్నాడు ఆయన. అందులోపల ఎవరిని పాకిస్తాన్కి ఎవరిని అభ్యంతరం లేదు. మోడీ ఉంటే మొత్తం కంట్రోల్ ఉంటుంది, ఆరాం ఉంటుంది. 5 పైసలు ఏమో చేస్తుంటాడు, బాగుంది. నరేంద్ర మోడీ సర్కార్ వస్తే మాకు మంచిగా ఉంటుంది. మీరు ఎవరు? మాది బషీరాబాద్ మండలం అదే తాండూరు నియోజకవర్గం. నియోజకవర్గం తాండూరు వస్తుంది. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి ఉన్నాడు. అవును, వీళ్ళిద్దరు ఇట్లా బెస్ట్ క్యాండిడేట్ ఎవరు? వాళ్ళు ఎవరు ఉంటారు మనకు తెలియదు, కానీ బీజేపీ నుంచి కొండ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అంటుండు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే మీరు కాంగ్రెస్ కోటేయండి. 3 గ్యారెంటీలు అమలు లేవు, 6 ఆడిస్తున్నాడు. ఇల్లు ఇస్తాడు ఇచ్చిండా? ఇవ్వలేదా? ₹1,00,000 అమలు చేస్తాడు ఇచ్చిండా? 2 లక్షలు. 2 లక్షలు ఇచ్చిండా? నెలవాయ 3 నెలలు వాయ 4 నెలలు దాటవాడు. ఏడున్నాయి? మనిషికి ఏం అవసరము? లైటు, మోరీ, నీళ్లు, ఇల్లు, రేషన్ కార్డుకు ఒక ఇల్లు, అదేమున్నది రైతు బంధు. కానీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయితే చేస్తా అంటుండు. అందరూ అంటారు 3 పార్టీలు ఉన్నాయి, మనతో 3 పార్టీలు అంటారు. ఏ పార్టీ ఏం చేస్తుందో తెలియదు, నమ్మకం లేదు. 3 పార్టీలు ఇప్పుడు మాకు బీజేపీ అని అంటుండే కదా, అది కూడా నమ్మకం, ఇది కూడా చేసినప్పుడే కరెక్ట్. ఏ పార్టీ అయినా పర్లేదు, మేము ఒక అవుట్ హక్కుదారులో మేము మాట్లాడగలుగుతాం. ఫ్రీ బస్ ఇస్తారు కదా, మీకు సంతోషం లేదా? ఒకటి
ఫ్రీ బస్. అదేమో 10 లక్షలు దవాఖానకు 2. ఇంకేం చేసిండు? గ్యాస్ చేసిండు 1000 రూపాయలు అన్న 500 అన్నాడు 1000 రూపాయలే ఉండవు. రైట్. అది 500 అక్కడ సబ్సిడీ అన్నాడు అవి రావు. అవేం లాభం? రైట్. అడుగు. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా కంట్రోల్ అయిందా? ఇది చాలా కంట్రోల్ అయిపోయింది. టెర్రరిస్టులు కంట్రోల్ లేదు. ఇప్పుడు ఇక్కడ లేదు, ఎక్కడ ఉన్నా కదా. ఇప్పుడు బీజేపీ వచ్చినా కూడా ఎక్కడ ఉన్నా అక్కడ వేరే పారేసింది పోరా మొత్తం. ఏం లేదు అంతేం కదా. ఎక్కడో అక్కడ కథమయ్యే పరిస్థితి వీళ్ళందరినీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు రాహుల్ గాంధీకి ఇవ్వండి ఇంకా ఎక్కువ కంట్రోల్ చేస్తాడు, ఇంకా చేస్తాడు అంటాడు. రాహుల్ గాంధీకి ఇస్తే మొత్తం ఊర్లో ఏమనుకుంటాను? ఏ ఊరు మీది? అది లోకల్. ఏం పేరు మీ పేరు? నా పేరు భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. మరి మీరు రెడ్డిస్. రేవంత్ రెడ్డి ఏమంటుండు? రెడ్డిలు అందరు నా మాట వింటారు, రెడ్డిలకు 10 ఎకరాల భూమి ఉండాలి, రెడ్డిల దగ్గరనే అధికారం ఉండాలి, రెడ్డిలు ఎవరు చెప్తే వాళ్ళు వినాలంటారు. మరి మోడీ రెడ్డి కాదు కదా. ఇక రెడ్డి సమస్య కాదు అన్నాడు లేదా అన్నాడు కానీ మన దేశం బాగుపడాలంటే ఒక అతల వ్యక్తి మనకు బాగుండాలి. ఇప్పుడు మన ఊరు బాగుపడాలంటే ఒక మంచి వ్యక్తి ఉంటేనే బాగుపడుతుంది. ఈ మంచి వ్యక్తి లేనప్పుడు ఇక ఏమో వ్యక్తి లాభం కూడా లేకుంటుంది. అతను రెడ్డి కానీ ఎవడైనా కాదు, ఇక కులము రెడ్డి ఉండొచ్చు, అది సమస్య కాదు. మనం ముంగల బాగుపడాలి, మన దేశం మంచిగా కావాలి, అన్ని విధాలు కావాలంటే మంచి వ్యక్తి ఉండాలి. మనకు మంచి వ్యక్తి నుంచేనే కదా మనకు ఇదైపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తి మంచి వ్యక్తి కాదా రాహుల్ గాంధీ? మీ అందరి గురించి ఆలోచించే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేరళలో పోయి చెప్తున్నాడు కాంగ్రెస్ కోటేరి. ఎవరి పార్టీ వాళ్ళు చెప్తుంటారు, వీళ్ళ పార్టీ వేరే రాష్ట్రాలలో కూడా చెప్తుంటారు, వాళ్ళకి చెప్తుంటారు, వీళ్ళు చెప్తుంటారు, ఎవరు చెప్తుంటారు. ఇప్పుడు మనం అనుకుంటాం అది ఏదో వచ్చేదో. అది ఇప్పుడు కనీసం కాంగ్రెస్ వస్తాంటే అటర్ క్లాప్ ఎవరు కూడా అనుకోలేదు, ఊహించలేదు మన దగ్గర. ఊపు అది వచ్చింది, ఊపు వచ్చింది. ఇప్పుడు దేనికి ఊపు ఉంది? ఇది మాత్రం కొండ ఈశ్వర్ రెడ్డి తప్పకుండా వస్తాడు. మంచివాడేనా? తప్పకుండా వస్తాడు, మంచివాడే. ఏందన్నా ఇప్పుడు ఇంతకు ముందు కాంగ్రెస్ గాలి నడిచింది 4 నెలల కిందట. ఓకే. ఇప్పుడు ఎవరు ఏ పార్టీ గాలి ఇస్తుంది? ప్రస్తుతానికి అయితే ఇప్పటికైనా ఇంకో 20 ఏళ్ళైనా బీజేపీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే తిరుపతిని ఒకసారి చూసినా కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే అది జనాల మైండ్కు అంత పాజిటివ్ ఎఫర్ట్. సో బీజేపీ అనేది కూడా కేంద్రానికి, రాష్ట్రానికి, విత్ ప్రపంచానికి కూడా మంచి పాజిటివ్ ఎఫర్ట్ అండ్ ఎఫెక్ట్. మోడీ అవినీతి పరుడు, మొత్తం దోసుకుంటుండని రేవంత్ రెడ్డి, కేటీఆర్ చెప్తారు. మీరు అన్న అవినీతి పరుడు ఎవడవుతాడు తెలుసా? పెన్లాం పిల్లలు ఉన్నోడే అవినీతి పరుడు అవుతాడు. ఆయన కదా పెన్లాం పిల్లలు లేని వానికి ఏం అవసరం? వాడికి ఆస్తులు కూడా పెట్టుకోవాలన్నా, ఇల్లు పిల్లానికి కట్టియాలన్నా, పిల్లలకు కట్టియాలన్నా, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళకి డబ్బు కరెక్టే కదా. మరి కేటీఆర్ చెప్తుండు అట్లా చెప్తారు, రేవంత్ రెడ్డి కూడా అంటుండు. ఇప్పుడు సమాజంలో నువ్వు హీరో కావాలంటే ఇంకొని 0 చేయాలి, అర్థమైందా? 10 మంది ముందర నువ్వు హీరో కావాలంటే ఇంకొని 0 చేయాలి, ఇంకో 10 మందిని 0 చేస్తే నువ్వు హీరో అవుతావు. కరెక్టే కదా. ఇప్పుడు కాస్ట్లీ బట్టలు వేసుకుంటాడు, బట్టలకి కోట్ల రూపాయలు అవుతున్నాయి మోడీకి అని చెప్తున్నారు. అంటే వీళ్ళు వేసుకోవట్లేదా? ఇప్పుడు కాస్ట్లీ వేసుకున్నా కాషాయం వేసుకుంటున్నాడు కదా. అంతేనా? కాస్ట్లీ వేసుకున్నా కాషాయం వేసుకుంటున్నాడు కదా. ఇప్పుడు వేరే దేశాలకు పోయి డబ్బులన్నీ వేస్ట్ చేస్తుండని కూడా అంటారు కొందరు. వేరే దేశాలకు కూడా అన్న, ఇప్పుడు మనము 10 మంది దగ్గరికి తిరిగితేనే మనం 10 మందికి గుర్తవుతాం. 10 మందికి గుర్తయితే రేపటి నాటికి ఏమైనా పని అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు. నువ్వు ఎవరికి గుర్తులేదో ఎంఆర్ఓ ఆఫీస్కి పోతావు, నీకు ఎవరు తెలియదు, ఎవరు పని చేపిస్తాడు, ఏం చేపిస్తాడు? పోయి తిరిగి చెప్పులు అడుగుతాయి తప్పితే అంత మించి పని కాదు. ప్రపంచ దేశాలతోటి సత్సంబంధాలు ఎందుకంటే సత్సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల మనకు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వస్తుంది. శాశ్వత సభ్యత్వం రావడం వల్ల ఏమవుతుంది? మనకు కూడా ఫుల్ పవర్స్ ఉంటాయి. సో ఆ విధంగా అలా స్టెప్ బై స్టెప్ ముందుకు పోతాం. భవిష్యత్తులో శాశ్వత సభ్యత్వం వస్తుంది అనుకుంటారు భారత్కు? ఖచ్చితంగా. రాహుల్ గాంధీ ఉంటే వస్తుందా? రాహుల్ గాంధీ ఉంటే రాదు. రాహుల్ గాంధీ ఉంటే ఉన్న నార్మల్ సభ్యత్వం కూడా పోతుంది. ఎందుకంటే ఏదైనా మనిషికి ఎక్స్పీరియన్స్ కావాలి. మరి రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదు. రేవంత్ రెడ్డి ఏమంటుండ్రు? రాహుల్ గాంధీకి వేస్తేనే బాగుంటది, రాహుల్ గాంధీ ప్రధాని చేస్తే అదే నా జీవిత లక్ష్యం అంటుండేనా? ఎవరి పార్టీ కోసం వాళ్ళు తిప్పలు పడతారు, ఎవరి పొట్ట తిప్పలు వాళ్ళది. అంతేనా? పొట్ట తిప్పలు అంటే ఏం తక్కువైంది అన్న, తినడానికి తిండి లేదు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? సెంట్రల్ గవర్నమెంట్, నేను ఆడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటేనే ఫండ్స్ ఇస్తాయి, ఫండ్స్ వస్తాయి అన్నాడు. ఎందుకు బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటే రావా? బీజేపీ తోటి మంచిగా ఉంటే రావా? రేవంత్ రెడ్డి పోయొచ్చాడు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫండ్స్ ఇవ్వలేదా సెంట్రల్? వచ్చినాయి. మరి ఇప్పుడు ఇయ్యదా?
ఎవరు గవర్నమెంట్ ఇవ్వాల్సిందే, ఎవరు గవర్నమెంట్ ఇవ్వాల్సిందే అది. అయితే ఈయన ఏమంటుండంటే జోడు ఎట్లా లెక్క ఉంటుంది, అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని ఉండాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం ఉంటే ఉరికిస్తా అభివృద్ధి పరుగులు ఎట్టిస్తా అంటుండు. 6 గ్యారంటీలు కళలో ఉరికిస్తాడా ఇట్లా? 6 గ్యారంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అన్న నిద్రపోయిన కళ ఉరుకుతుంది అది అంతే. ఇప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పేసి ఉన్న పుస్తకాలు అమ్ముకునే పరిస్థితి రాలేదా? బంగారం అమ్ముకునే పరిస్థితి రాలేదా? తెలంగాణ పోయి బంగారం అమ్ముకునే పరిస్థితికి రాలేదా? బంగారం 87,000 80,000 అవుతుంది. సామాన్యుడు కొనాలంటే బంగారం కొనేది లేదు. ఇదే బంగారు తెలంగాణ. బంగారు ధర పెరగడమే బంగారు తెలంగాణ. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ నేను తెచ్చినా అంటున్నాడు తెలంగాణ. అవును, ఆయన సాగు నోట్ల అందులో దూకి అక్కడైతే మరి ఇక్కడ ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కరు, ప్రతి కులాలు, ప్రతి సంఘాలు, ప్రతి ఒక్కరు అందరు పని ఒక్కడు ఏమొక్కడు అంటే వీళ్ళంతా ఏం చేశారు? అంటే పండుకున్నారా? ఏమన్నా ఇది చేశారా వీళ్ళంతా? అందుకే రేవంత్ రెడ్డి కూడా బుద్ధి చెప్పిండు టైం కూడా. అయితే అన్న ఇప్పుడు కవితను అరెస్ట్ చేశారు కదా, బీజేపీ మోడీ గారు అరెస్ట్ చేశారట. అది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. నేను కడిగిన ముత్యం లాగా వస్తా, ఒక తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేసినందుకు బీజేపీకి ఎవరు ఓటేయకండి అని చెప్పి కవిత, కేసీఆర్ ఇద్దరు అంటారు. ఓకే, దొంగకు ధైర్యం ఎక్కువ అని మాటినారా మీరు? దొంగకు ధైర్యం ఎక్కువ. ఆమె ఇట్లా పిడికిలు పడుతుంది దొంగ కాబట్టి ధైర్యంగానే ఉండాలి. జర ఏమన్నా జంకితే ఆయన లోపు ఇంకా జర అది అనుమానం డౌట్లు వస్తాయి. ధైర్యంగా యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఒక అబద్ధాన్ని పదే చెప్పుకుంటూ పోతే ఏమైతే అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో అరే అది కరెక్టేనేమో, అందుకోసం వీడు 10 సార్లు చెప్పినా అనే భ్రమలో పోయి అది ఏదో అవుతుంది. కానీ అంతకు మించి అయితే ఇవన్నీ పిచ్చి. కడిగిన ముత్యం లెక్క వస్తా ఉంటుంది. దొంగ ముత్యం ఏం కాదు, కడిగిన ముత్యం కాదు, దొంగ ముత్యం లెక్క వస్తుంది. దొంగ ముత్యమా? నిజంగా లిక్కర్ స్కామ్ ఆమె చేసిందని భావిస్తున్నారా మీరు పర్సనల్? కన్ఫర్మ్ అన్న, కన్ఫర్మ్. ఆమె హిస్టరీ చూస్తే, ఆమె బ్యాక్గ్రౌండ్ చూసి ఆమె ఏమంటుంది, నాకు ఉండడానికి సొంత ఇల్లు లేదు, నన్ను పట్టుకుని అరెస్ట్ చేస్తే మరి ఇల్లు లేని వాళ్ళు అయిపోయినందు కన్నా లక్షలు పెట్టి. అరే మీరు అన్నట్టు వాచ్ కూడా ఉండే, వాచ్ కూడా ఉండే, 20 లక్షల వాచ్ పెట్టింది. 20 లక్షలు ఇల్లే లేనివాడికి ఇల్లు లేదు కానీ 20 లక్షల వాచ్. అదే అడికెళ్ళి వచ్చింది అంటే రోడ్డు మీద పోతాడు దొరికింది. అది ఇట్లా ఆమె ఏమన్నా అంటే కష్టపడాలి, చెమటోడ్చాలి, అన్నీ వస్తాయండి అని రజనీకాంత్ గారు అని చెప్పింది గట్టి. కష్టపడి చెమటోడిస్తే ఈ రోజు పేదోడిగా ఉండిపోతారు కానీ బయటికి రా. ఇప్పుడు దొంగలకు మోసం చేసేటోడికి, కల్తీ చేసేటోడికి డబ్బులు ఉన్నాయంటారు. అంతే నిజాయితీగా ఉంటే తొక్కి తొడలు దొరుకుతుంది. కానీ ఒకటే విషయం చెప్తాను, మ్యాక్సిమము భారతదేశం మొత్తం 20 సంవత్సరాలు బీజేపీ ఉండాలి. ఇంకా అంటే భారతదేశం మొత్తం, ఓన్లీ సెంట్రల్ కాదు, భారతదేశం ప్రతి 29 రాష్ట్రాల్లో 20 సంవత్సరాలు బీజేపీ ఉంటే అప్పటికి రాలిక. కానీ రాష్ట్రాల్లో రావడం కష్టము, కానీ వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తే బాగుంటుంది. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి, రంజిత్ రెడ్డి అన్న, వీళ్ళిద్దరు ఇట్లలో నిజాయితీ పరులు ఎవరు? విశ్వేశ్వరరెడ్డి నిజాయితీ పరుడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆల్రెడీ రంజిత్ రెడ్డి గురించి మనకు అంత తెలియదు కానీ, కాకపోతే అంటే ఆల్రెడీ విశ్వేశ్వరరెడ్డి ఒకసారి ఎంపీగా చేసిండు. ఎంపీగా చేసి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం రాజకీయంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తమ ఆస్తులు కాపాడుకోవడానికి వస్తారు. కానీ వాళ్ళు ఏదో వాళ్ళకు ఆస్తులు ఒకటి హోదా ఉండాలి. హోదా ఉందని ఎవడు కూడా ఇండైరెక్ట్ ఏం చేయడు కాదన్నా. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రధాని రాహుల్ గాంధీ కావాలా, లేకపోతే కష్టమవుతుంది అంటారు. ఇప్పుడు మీరు ఆ మాట చెప్పినందుకన్నా మీరు నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేది నా క్వశ్చన్. కానందుకు నువ్వు ఎందుకు ఇచ్చినావు అనేది నా క్వశ్చన్. కరెక్టా కదా? ఇప్పుడు 6 గ్యారెంటీలు కావాలి, కాకపోతే కొన్ని తీసేయి, ఏ ప్రాక్టికల్ గా సెట్ అయితే అవి చెయ్యి. ఈ బస్సు ఏమో ఇప్పుడు ఫ్రీ బస్సు సంతోషమన్నా? ఫ్రీ బస్సు అసలు నష్టమే, లాభం ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు టికెట్ పెట్టినప్పుడు తిరుగుతుంటే ఇప్పుడు తిరుగుతాము, కానీ దాని నుంచి లాభం ఏమీ లేదు, నష్టమే. ఇప్పుడు రేపు వచ్చే నష్టాన్ని భారం ఎవరు మోయాలి? మేము మోయాలి, కానీ వాళ్ళైతే మోయాలి కదా, మనం ప్రజలమే కదా. మళ్ళీ 2 రూపాయలు లెక్క చేస్తే అయిపోతుంది. ఆడోళ్ళ పైసలని మేము కట్టాలి ఇప్పుడు, అంతే కదా? ఆడోళ్ళే మొగులు కట్టాలి. ఇక అంతే మరి, మేము దండగ కట్టినట్లు ఉండదు. వేరే దగ్గర పెంచిండా? ఇక వేరే అన్ని పెరుగుతాయి మరి. ఇక పెంచాలి, పెంచకపోతే ఆయన కూడా ఎక్కడికి వెళ్ళి చేస్తాడన్నా? ఇక్కడ ఫ్రీగిస్తే ఇంకో దగ్గర పెంచాలి కదా. మనం కూడా అంతే కదా, ఒకటి దగ్గర ఇది చేసినా ఒక దగ్గర తీసుకోవాల్సి వస్తుంది కదా, అది తప్పదు. ఇక అది సీట్లు దొరుకుతున్నాయి అసలు మొగోళ్ళకి? అవి ఏం లేవు, సీట్లు లేవు, ఏం లేవు. చూడు ఉంటే మీరు పొద్దుగాలు వేస్తే అది పని లేదు, పాట లేదు. ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, వస్తారు.
వస్తారు. ఊర్లకి వెళ్ళి అయితే 4 కలుస్తారు, పోదామా తాండూరు అంటారు, తాండూరు వస్తారు. లేడీసా? మా పల్లెటూళ్ళకి వెళ్ళి అంతే. ఇప్పుడు నేను వస్తే 40 రూపాయలు అవుతున్నది, వాళ్ళకి ఫ్రీ అయితే అదే 40 పెడితే 2 అర్ధ కిలో కూరగాయలు వస్తాయి అంటారు వాళ్ళు. అంటే ఊర్లలోకి వెళ్ళి కూరగాయలు కూడా తాండూరే వస్తారు. మరి ఇప్పుడు తాండూరు ఇప్పుడు నేను 40 రూపాయలు పెట్టి రావాలి నేను, అదే 40 పెడితే 1 కిలో అర్ధ కిలో టమాటాలు వస్తాయి, కూరగాయలు వస్తాయి. ఆ 100 రూపాయలలో వాళ్ళు మొత్తం చేసుకొని వస్తారు. మేము వస్తే 200 ఖర్చు అవుతుంది. సరే కానీ ఇప్పుడు మనోడు పోయేటట్టు అర్జెంట్ ఉంది, లాస్ట్కి ఏం చెప్తారు ఒక మాట? ఏది ఏమన్నా కానీ సెంట్రల్లో వీలైతే స్టేట్లో కూడా బీజేపీ రావాలన్నా ఒక 20 సంవత్సరాలు 20 ఇయర్స్ అన్న. ఎందుకంటే దేశానికి కావాల్సింది వాస్తవానికి ప్రాక్టికల్గా యోగులు మునుల పరిపాలన. ఎందుకంటే యోగులు మునులు ఎప్పుడు కూడా సమాజ సంక్షేమాన్ని కొడతారు కానీ తన పిల్లలే బాగుండాలి, పక్కింటోడు చచ్చిపోవాలి అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోరు. ఎందుకంటే వాళ్ళకు వేరే ఏమి ఉండదు, కుటుంబం మీద ఏముండదు. ఎందుకంటే కుటుంబమే ఉండదు అంటారు, వాళ్ళ కుటుంబమే ఉండదు. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, అసలు మోడీకి ఏం తెలుసు, ఆయనకు ఒక కొంత కుటుంబమా పెళ్ళమా పిల్లల వాళ్ళు ఉంటే తెలుసు బాధ అన్నాడు. ఉంటే తెలుసు అని తనకున్నారు కాబట్టి వెనక కేసుకుంటలేడు కాబట్టి దానికున్నాడు, ఇతను వెనక కేసుకున్నాడు, అతను లేడు వెనక కేసుకుంటలేడు. అమ్మ మీరు మాట్లాడతారా? అందరికి బెనిఫిట్ చేస్తున్నాడు. అంటే కొన్ని ఇప్పుడు జన్ధన్ అన్నాడు, అది ఎక్కడ పోయింది అది లేదు. ఒక్క నిమిషం ఇలా అడిగి చూద్దాం ఒకసారి ఏమంటారు అన్న. సార్ మీరు చెప్పండి, రాహుల్ గాంధీ మోడీ ప్రధాని ఎవరైతే, మీరు ఎంప్లాయ్, మీరమ్మా? నేను ఎంప్లాయ్ కాదు కదా. ఇప్పుడు మోడీ రామ మందిరం కట్టించిండు, మాకు ఓటేయండి అంటారు. మరి దేవుడు మరి అది మంచిది అంటారా గుడి కట్టడం? మంచిది, ఆయన కట్టియని కట్టకపోయి ఆయన చేసిన పనులు అన్నీ మంచిగా ఉన్నాయి కదా. దేశాన్ని గురించి మంచి కోరే చేస్తున్నాడు ఆయన. పెండ్లంకి పిల్లలకి పొషేకి వచ్చిండు కదా, అందుకే ఆయన పని మంచిదే. ఆయననే వస్తాడు, ఆయననే రావాలి. అంత ప్రేమ? అవును, అంత ప్రేమ ఆయన పైన. రాముడు అంటే కలియుగంలో ఆ రాముడు, ఈ యుగంలో ఈయన రాముడు అన్నట్టు మాకు నమ్మకం అంతే. అంత మంచిగా చేస్తాడు అన్నట్ల. మీరు ఎంతవరకు చదువుకున్నారమ్మా? నేను 10th వరకు చదువుకున్నారు. ఎట్లా మీరు యూట్యూబ్లో చూస్తుంటారా వీడియోలు? టీవీలో చూస్తుంటారా? ఏం నచ్చింది మీకు మోడీలో అన్నిటికంటే బాగా? అంటే దేశం గురించి అంత చేస్తున్నాడు కదా, దునియా మొత్తమే చూస్తున్నది. నేను ఒకదాన్ని చూసేది ఏముంది, అందరు చూస్తున్నాడు. ముస్లిం వాళ్ళకు కూడా మస్తు చేసిండు ఆయన. వాళ్ళు త్రిపుల్ తలాక్ అది అంతా ఇది చేసిండు. అది రద్దు చేయడం వల్ల మహిళలకు మంచిదేనా? మంచిదే, ముస్లిం మహిళలకు మంచిదే. అంతకుముందు తలాక్ ఆడదైనా కూడా ఎవరికైనా అది బాధనే కదా. ఏ ఆడపిల్ల ముస్లిం అని హిందూ క్రిస్టియన్ ఎవరైనా ఉండని, ఇప్పుడు మొగడు వదిలేస్తున్నాడు అంటే ఎవరికైనా బాధనే కదా. వదిలేసి ఇంకొకళ్ళని చేసుకుంటే పరిస్థితి, పిల్లల పరిస్థితి ఎవరు చూడాలి? ఆయన చూస్తాడా వచ్చి? ముస్లింలకు మంచిగా చేసిండు అంటారు. అందరికి మంచిగా చేసిండు. ముస్లిం ఒక్కటే అన్నకు వచ్చిన, ముస్లిం వాళ్ళకి కూడా మంచిగా చేసిండు. వాళ్ళకు కూడా చేసిండు, హిందువులకు కూడా చేసిండు, అందరు దేశం అంతా చేసిండు. మీరు ఊర్లో ఏ ఊరమ్మా? ఇదే తాండూరే. మరి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ మా అత్తాళ్ళ ఇంటికి వెళ్తున్నా. మరి ఫ్రీ బస్ ఇస్తున్నాం కదా, మాకు ఓటేరు అని తప్పు. ఆయనకు చేయమని మేము చెప్పినామా? మేము చెప్పినా ఆడవాళ్ళందరూ అందరు కూడా అదే అంటున్నారు. కండక్టర్ తిడతారు, మనుషులు తిడతారు. మేము అన్నామా వాళ్ళకి ఫ్రీ బస్ చేయండి మాకు అని చెప్పినామా? అదే నువ్వు గ్యాస్ చేస్తానో చేయలేవు, కరెంట్ చేస్తానో చేయలేవు. మనకు వంటకు వచ్చే పనులు చేసింటే అది ఏమో లాభం ఉంటుండే అందరు ఆడోళ్ళకి. ఆయనకు చెప్పినామా మాకు దినం తిరగదండి ఫ్రీ బస్ చేయమని? ఇప్పుడు మోడీ ఏమో త్రిపుల్ తలాక్ రద్దు చేసిండు, ఈయనేమో టికెట్ రద్దు చేసిండు. వద్దు, టికెట్ ఏం అవసరం లేదు చేసేది. ట్రిపుల్ తలాక్ బెటర్. ఈ ఫ్రీ బస్ మాత్రం ఉండరు, మా కొడుకులు ఉన్నారు, భర్త ఉన్నాడు, పోతాడు, తెస్తాడు. అది అంత బాధ్యత మాకెందుకు? ఇంకా ఇదే బాధ్యత ఎక్కువ ఉంది మాకు. అలాకంటే ఒక అడవిల జీవితం మంచి గురించి కొడిన ఇప్పుడు టికెట్ అంటే ఏమున్నదంటే ఇప్పుడు అడవిలో ఇప్పుడు మంచి అంటే ఎక్కువ మాత్రం పోరు అనుకో, ఎక్కువ మాత్రము జర కింది వేరే కొంతమంది ఎక్కడెక్కడ తిరిగేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి మంచి ఉన్నది. ఈ ఎక్కడ పైకి ఇప్పుడు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అంటుండు, తులం బంగారం ఇస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి. ఇయ్యరు, అది తప్పు, అబద్ధం. అది అన్నడా లేదా? స్కూల్ పిల్లలకి ఇప్పిస్తుండే అంటే అది మంచిదే. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు విలేజ్లు ఉన్నాయి కొన్ని 15 కిలోమీటర్లు రావడం తప్పకుండా వస్తాడు. తప్పకుండా రంజిత్ రెడ్డి అంటుండు నేను ఎట్లనే గెలుస్తా. ఏం రాదు,
ఏమి రాడు ఇప్పుడు మేము కూడా ఈసారి మొన్న గెలిపించినాం. మొన్న మీరు కాంగ్రెస్ గెలిపించినాం. మరి ఇప్పుడు అన్నేళ్ల నుంచి టీఆర్ఎస్ ఉన్నది కానీ మొన్న మేము కాంగ్రెస్ గెలిపేసుకున్నాం. ఎందుకంటే ఒకసారి మార్పు కావాలి అనేది చేసి చూసినాం. మరి అప్పుడు కాంగ్రెస్ కేసారు కదా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ కి వేయండి అని రేవంత్ రెడ్డి బల్లా గుద్ది చెప్తున్నాడు పబ్లిక్ లో అందరూ. ఇప్పుడు మేమున్నాం, మేము ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెప్తాం. అంతకంటే మనం ఎక్కువ చెప్పలేము కదా. వాళ్ళ ఉద్దేశం ఏమున్నది మనం అంతా ఏం చెప్పలేము. ఇప్పుడు కేసీఆర్ అన్నారే రండా నువ్వు ఒక్క సీటు గెలిచి చూపెట్టరా నీ పాయింట్లో లాగులు కొడతా అని అన్నాడు. మరి ఆ మాటలు పని చేయట్లేదు. ఉన్నది ఇక్కడ రెండే పోటీ ఇప్పుడు, కాంగ్రెస్ కు బీజేపీకి. టీఆర్ఎస్ ఏం లేదు. వీళ్ళిద్దరు వెళ్ళిపోతుంది, కథం అయిపోయింది. అది కేసీఆర్ బాధపడా? ఏం బాధపడతాడు? ఏం చేసాడు ఆయన? ఏం కోకపేటలు పక్కపేటలు అమ్మిడు, అందరికి పెట్టిండు. పెట్టిన అంటే ఇప్పుడు మన రాష్ట్రం నుంచి అప్పులపాలు పెట్టిండు, తెచ్చిండు. లంక బిందెలు వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏమంటారంటే లంక బిందెలు చూసి మమ్మల్ని వచ్చాడు. లంక బిందెలు కాదు, మనిషిని చూసి నిన్ను మార్పిడి చేయాలంటని. నువ్వు మార్పిడి కాకపోతే ఇంతవరకు ఇక ఏమి మన తెలంగాణ రాష్ట్రం ఇలా ఆడకుండా వెళ్ళిపోతాడు అక్కడ మనకి. సరే, ఇంకొక ఇద్దరు ఉన్నారు ఇక్కడ, అడుగుదాం. నమస్తే. కొడంగల్. ఓ కొడంగల్ రేవంత్ రెడ్డి ప్రాంతం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం అయితే బాగుంటుంది అని చెప్తున్నాడు. ఇది వర్కౌట్ అవుతుందా? అది అట్లా చెప్పడం ప్లస్సా మైనసా? 100% రాజకీయ పరంగా ఖచ్చితంగా ప్లస్ అన్న. ఎందుకంటే ఒక టైంలో రాజకీయంగా మాత్రమే ఆలోచన చేయాలి. ఒక టైంలో కొందరు ఏమంటారు అంటే ఇట్లా బ్లాక్ మెయిల్ చేసినట్టు ఉంటుంది, ఓటు వేయకపోతే రాదన్నట్టు అని కొందరు అంటారు. అదేదో ఇవ్వాలనుకుంటే లేకపోతే లేదు, కానీ అట్లయితేనే అవుతుంది ఇట్లయితేనే అవుతుంది అని. రాజకీయ పరంగా మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడాలి, తప్పు ఏం కాదు నా ఉద్దేశంలో. బికాజ్ ఎందుకంటే రాజకీయం పార్టీలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లానే ఉన్నాయి. ఎందుకంటే ముందు తాను 3 ఎకరాలు కేసీఆర్ కూడా అంతే అన్నాడు, ఘోరంగా అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ అన్న అట్లా అనడం కరెక్ట్ కాదండి. రాజకీయ పరిస్థితుల్లో రాజకీయ పార్టీ నాయకత్వం వహించే వ్యక్తిగా అనడం రైట్. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళ దాంట్లో ప్రధాని ఎవరైతే దేశానికి రక్షణ, భద్రత, బాంబ్ బ్లాస్ట్లు కాకుండా, టెర్రరిజం కాకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా నాయకత్వం అనేది చేంజ్ అయితేనే మార్పులు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది అన్న. అంతే. అంటే ఎట్లా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది అనుకుంటారా? మార్పు చేంజ్ కావాలి. అది రాహుల్ గాంధీ కదా ప్రధాని అయితే బాగుంటుందా? రాహుల్ గాంధీ ఇంకెవరు ఆయననే అవుతాడని గ్యారంటీ కాదు. ఇప్పుడు ఇండియా కూటమి వాళ్ళు ఉన్నారు, ఎన్డీఏ కూటమి వీళ్ళు ఉన్నాయి, రెండే కదా? రెండే ఉన్నాయి, కానీ రాహుల్ గాంధీనే కేసీఆర్ ఉన్నాడు. మరి రాహుల్ గాంధీనే మెన్షన్ కాకుండా దాన్ని ఇంకెవరైనా కావచ్చు, రాహుల్ గాంధీ అని కాదు కాకుండా సార్ ఇండియా కూటమిలో ఎవరైనా ఒకరు. మార్పు అనేది నాయకత్వం చేంజ్ అయితేనే కదన్నా ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలిసేది. మరి కేసీఆర్ అయితే బాగుంటుందా ప్రధాని? కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని పెట్టింది కదా, ఆయన నదులను అనుసంధానం చేస్తా సముద్రంలోకి నదుల నీళ్లు పోకుండా పొలాలకు ఆల్రెడీ తెలంగాణలో తీసుకొచ్చిన అంత రైతులు కోటీశ్వర్లు అయ్యారు, భారతదేశంలో కోటీశ్వర్లు చేస్తా అంటున్నా. లేదు, ఆయన అనేది 100% కరెక్ట్ కాదు. ఎందుకు కాదంటున్నా అంటే ఒక రాష్ట్రంలోనే ఏం చేయలేకపోయాడు. అట్లాంటిది ఈయన ఇట్లా మాట్లాడడం అనేది కేవలం రాజకీయంగా. ఆయన ప్రతి ఇంటర్వ్యూ కానీ ఆయన ఫ్రెండ్స్ అందరినీ నేను ఒకసారి చూసినా, చదివినా, మాట్లాడినా ఈయన కేవలం అవకాశ రాజకీయం మాత్రమే చేస్తాడని నేను కూడా అనుకున్నా, తెలుసుకున్నా. సో ఆయన వల్ల ఏం కాదు, ఇక అయిపోయింది నా ఉద్దేశంలో. అంతేనా అన్న? మాట్లాడతారా? ఉద్దేశంలో అయిపోయింది అన్న. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల కొందరు మరి ఎట్లా అంటారు? ఫ్రీ బస్ విషయంలో మంచి ఉద్దేశం మంచిదే, కానీ ప్రాక్టికల్గా ఎట్లా? ప్రాక్టికల్గా కొంచెం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, తర్వాత ఈ ప్రైవేట్ బస్సులు చాలా ఉండడం వల్ల, ఇంతకుముందు ప్రైవేట్లో 8 సంవత్సరాలలో ఆయన ఒక ఉద్యోగం వేయలేదు, ఒక కొత్త బస్ చేంజ్ చేయలేదు. అట్లాంటి టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, నిజానికి ఆర్టీసీలో ఉన్నాయి. బట్ ఇప్పుడు కొంచెం 3 నెలలు అవుతుంది కాబట్టి ఇవన్నీ అవగాహన దృష్టిలోకి తీసుకొని అందరు కలిసి పనిచేస్తారు కాబట్టి, ఒక్కరి రేవంత్ అన్న మాట్లాడడం లేదు కాబట్టి అందరిది ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, నాకు కూడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మొగోళ్ళు ఏమంటారంటే మేము పైసలు ఇచ్చి నిలబడాలి, డబ్బులు ఇవ్వకుండా కూర్చోన్న లేడీస్ అంటారు. అంటే మీరు విన్నర మీద వచ్చిందా? విన్నా, నేను కూడా విన్నా. ఇప్పుడు నా భార్య కూర్చుంది, దాంట్లో నేను కూర్చోలేను, మా భార్య కూర్చున్నది అనడంలో కరెక్ట్ కాదు. అంటే ప్రతిసారి భార్య భర్తలు ఎవరు కానీ అదే జనరల్గా నేను అనేది ఏంటంటే పెట్టడం ఉద్దేశం మంచిదే, బట్ ఎందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉండడం వల్ల, ఈయన గవర్నమెంట్ జాబర్స్ని రిక్రూట్ చేయకపోవడం వల్ల కొంచెం తప్పులు
పొరపాట్లు జరుగుతున్నాయి, వాటిని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కొంచెం అంటే వాళ్ళు కూడా ఎక్కువ బస్సులు వేస్తే బాగానే ఉంటుంది కదా. ఎక్కువ బస్సులు టయానికి వేయడం వల్ల నేనేమంటాను అంటే ఉద్యోగస్తులు తక్కువ ఉన్నారు, మరి పెంచుకోవాలి కదా. నేను అదే రిక్రూట్మెంట్ చేసుకుంటే అవుతుందని నా ఉద్దేశం. చేసుకుంటే వాళ్ళకి ప్లస్ అవుతుందా? ఇట్లనే తక్కువ బస్సులు ఉండి కొంచెం సీట్లు దొరకకపోతే వాడు ఏం మనిషి 10 బస్సులు ఉంటే 8 బస్సులు బయటనే ఉన్నాయి, లోపలనే ఉన్నాయి. డబ్బులు కట్టేటి వాళ్ళు ప్రైవేట్ బస్సులు చాలా ఉన్నాయి. అట్లా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఇప్పుడు రంజిత్ రెడ్డి మరి మొన్నదాకా టీఆర్ఎస్ ఉండే ఈయననే కోడిగుడ్లోడు ఈడు అని అంటుంటే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ కోడిగుడ్లోడికి అంటే దొంగ, ఈ కోడిగుడ్ల దొంగ, కుంభకోణాల దొంగ అన్నాడు. ఇప్పుడు ఆ దొంగ మరి ఇంట్లోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాయండి అని అంటారు కొందరు. విన్నారా మీరు? నేను కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ప్రసాద్ ఉన్నాడు వికారాబాద్ లో ఇప్పుడు స్పీకర్. అసలు గడ్డం ప్రసాద్ సార్ను ఓడగొట్టాలని ఆయన తిరిగిండని గడ్డం ప్రసాదే సారే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండు. మళ్ళీ అదే సారు ఈయన బంగారం అని చెప్పకపోయినా ఈయనకు మాత్రం మీరు ఓటేయాలా అన్నాడు అనలేదా అంటున్నారు. దీనివల్ల అంటున్నట్టు రాజకీయం అనేది కొంచెం ఇట్లా చేస్తే అయ్యిందనా, ఇట్లా చేస్తే కొంత క్రెడిబిలిటీ తగ్గుతుందా? క్రెడిబిలిటీ తగ్గుతుందని. కేసీఆర్ క్రెడిబిలిటీ అయితే ఎట్లా పోయింది? ఆడ తిట్టినోడిని తీసుకోవడం వల్లనే ఉద్యమకారులను కాకుండా ఉద్యమ ద్రోహులను తీసుకోవడం వల్ల, తలసాని శ్రీనివాస్ యాదవ్ను, దానం నాగేందర్ని తీసుకోవడం వల్ల అందరు నీళ్ళంటూ నాలంటూ ఈవెన్ రేవంత్ రెడ్డి అన్నాడు రాళ్లతో కొట్టండి, ఉరి తీయండి, రాజీనామా చేయకుండా పార్టీ మారితే అన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో కానీ పట్నం సునీత ఇవి మీకు ప్రశ్నలు అయితే వస్తాయి. కానీ రాజకీయ పరంగా నేను పర్సనల్గా రేవంత్ అన్న చూసిన మనిషిగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కొన్ని రాజకీయ నాయకులను పార్టీలను కలుపుకొని పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఎంఐఎం పార్టీ అయినా కూడా ఖర్జూర పండు తినిపించిండు, మొన్నదాకా తిట్టిండు ఎలక్షన్ ముందు. అదే నేను ఏమంటున్నా అంటే ఇది ఎంతగా కొంతకాలం నీటి పుడగలాగానే ఉంటుంది కదా. మరి ఏడాదో 2 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత కేసీఆర్కు ఈయనకు తేడా ఏంది అని రేపు మళ్ళీ అందరు బీజేపీ వైపు పోతే మీరు అప్పుడు ఏం చెప్తారు? ఈయనకు తేడా ఏంది ఏంటంటే ఆయనకు అహంకారం అనేది తలకెక్కింది మాత్రమే. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే ఈరోజు రాజకీయ పరంగా ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడు, మొన్న మోడీ గారిని పెద్దన్నయ్య అన్నాడు. అట్లా కలుపుకోలిగా ఉంటేనే కనీసం ఇప్పుడున్న 10 ఏళ్లలో ఈయన చేసిన పిచ్చి పిచ్చి నిర్ణయాల వల్ల రాష్ట్రం ఇప్పుడు నష్టపోయింది. కేంద్రంలో మీరు వస్తారు, కాంగ్రెస్ పార్టీ వస్తుందని మీరు అనుకుంటారా? నేను ఏమంటున్నా అంటే మీరు కరెక్ట్ చెప్పారా, వస్తుంది అనుకుంటారా? దీని తర్వాత నా ఉద్దేశంలో దక్షిణ తెలంగాణలో మార్పు అయితే వచ్చింది, ఉత్తర తెలంగాణలో కూడా కొంచెం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు కాంగ్రెస్? సీట్లు అనేది అంటే గవర్నమెంట్ ఫామ్ చేసి అని రావచ్చు. నా ఉద్దేశం ఏంటంటే పోటీ చేసుడే 300 కూడా చేయట్లేదు చెప్తున్నా మీకు 280 దాకా రావాలి. అదే అంటే చేసిన ప్రతి దగ్గర గెలిస్తేనే వస్తారు, లేకపోతే మళ్ళీ అఖిలేష్ యాదవ్ సపోర్టు, స్టాలిన్ సపోర్టు, జగన్ సపోర్టు, కచరా సపోర్టు, మరి వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తే వీళ్ళు ఏమంటారు తెలుసా? బాబు కూడా సపోర్ట్ బాబు సపోర్ట్ ఎవరు వీళ్ళందరూ ఏమంటారు తెలుసా? ప్రాంతీయ వాళ్ళు నాకు రైల్వే శాఖ మంత్రి కావాలి, నాకు ఆర్థిక శాఖ మంత్రి కావాలి, నాకు హోం శాఖ మంత్రి కావాలి, లేకపోతే నేను విడ్రా అయితే అంటారు. మమతా బెనర్జీ అయినా కేజ్రీవాల్ అయినా ఇదైతే సమస్య ఉంటుంది కదా. గతంలో చూసినాం, ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేస్తారు వాళ్ళు ఎంపీలు. పర్సనల్గా నా ఉద్దేశం ఏంటంటే మార్పు రాజకీయము నాయకత్వము చేంజ్ అయితేనే కొన్ని అటు ఇటు తెలుసు. ఇప్పుడు తమిళనాడులో కానీ కర్ణాటకలో కొన్ని రాజకీయం అనేది మారుతూ ఉంటేనే, సీటు మారుతూ ఉంటేనే మంచి చెడులు ఏం జరిగింది ఏం జరిగేది వాళ్ళు పోటీపడి అభివృద్ధి చేస్తారు అనేది చిన్న ఉద్దేశం అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ చూసి వచ్చిన. మీ పేరు? రమేష్ అన్న. థ్యాంక్ యూ.